ఎపిసోడ్ 1 భరత్ అనే నేను. హంసరో marry me హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో ఏమైనా ఏదేమైనా బీ రెడీ హంసరో అంటూ వీడియో కాల్లో పాట ముగించాడు భరత్. అబ్బో చాలు ఆపేసేయ్, ఇప్పుడే నీ ప్రేమంతా ఒలకబోస్తావా? రేపటి కోసం కూడా కొంచెం దాచుకో అనంది మిథున. ఆ మాటలకి భరత్ పెదాల మీద సిగ్గుతో చిన్న నవ్వు విరిసింది. సరే, రేపు కలుద్దాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో, టేక్ కేర్ అని చెప్పి మిథున కాల్ డిస్కనెక్ట్ చేయగానే పక్కన నుండి భరత్ ఫ్రెండ్ లక్ష్మణ్ సడన్ గా జంప్ చేసి త్వరగా సిస్టమ్ ఆఫ్ చెయ్యి, ఓనర్ వచ్చేస్తున్నాడు అని కంగారు పెట్టేశాడు. భరత్ హడావిడిగా బ్రౌజింగ్ హిస్టరీ డిలీట్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి కిక్కురు మనకుండా లక్ష్మణ్తో కలిసి కిచెన్లోకి వెళ్ళి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. రేయ్, లోపలేం చేస్తున్నారు? కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి టేబుల్స్ అన్ని క్లీన్ చేయండి అని ఓనర్ గొంతు కరుకుగా వినిపించటంతో ఇద్దరూ క్లీనింగ్ చేయటానికి బయటకు వెళ్లారు. భరత్ లక్ష్మణ్లు పొద్దున పూట కాలేజ్కి వెళ్లి చదువుకుంటూ రాత్రిపూట నైట్ లైఫ్ బార్లో సర్వెంట్స్గా పనిచేస్తున్నారు. ఆ బార్ టెర్రస్ మీద ఉండే చిన్న రూమ్ వాళ్ళిద్దరి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ రోజు రాత్రి బార్లో పనంతా అయిపోయాక రేయ్, నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని అన్నాడు భరత్. ఈ టైంలో ఎక్కడికి రా అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. ఏం లేదులేరా, చిన్న పనుంది, చూసుకొని వచ్చేస్తాను అని అసలు విషయం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయాడు భరత్. భరత్ మొహంలోని ఎక్స్ప్రెషన్ గమనించి వీడేంటో 2 రోజుల నుంచి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని తనలో తాను అనుకుంటూనే రూంలోకి వెళ్ళిపోయాడు లక్ష్మణ్. సరిగ్గా 1 గంట తర్వాత ఫ్రెష్ అయి పడుకోబోతూ అనుకోకుండా కిటికీలో నుంచి బయటకు చూడగానే అప్పుడే ఎవరో తరుముతున్నట్టుగా భరత్ పరిగెత్తుకుంటూ రావటం గమనించాడు లక్ష్మణ్. కింద నుండి హడావిడిగా పైకొచ్చి డ్రెస్ మార్చుకుంటున్న భరత్ని చూస్తూ ఏమైంది, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు అని అడిగాడు లక్ష్మణ్. ఏం లేదు అని ఆయాసపడుతూ చెప్పాడు. నిజం చెప్పు అని అన్నాడు లక్ష్మణ్. ఏం లేదన్నాను కదా అని అన్నాడు భరత్. అతని మాటలు నమ్మశక్యంగా లేక భరత్ వైపే చూస్తూ ఉండిపోయాడు లక్ష్మణ్. అది చూసిన భరత్, నిజంగా ఏం లేదురా, నీకు తెలుసు కదా నాకు కుక్కలంటే భయమని. వీధి చివర 2 పెద్ద పెద్ద కుక్కలు ఎవరినో తరుముతుంటే అవి నా వెంట కూడా పడతాయేమోనని భయంతో ఫాస్ట్గా వచ్చాను, అంతే అని చెప్పి ఆ టాపిక్ని స్కిప్ చేసేశాడు. అయినా లక్ష్మణ్ అతన్ని అనుమానంగానే చూస్తూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికిపోతావురా, ఎందుకు చెప్పు అనవసరమైన టెన్షన్స్ అని అన్నాడు. ఇప్పుడేం కాలేదు కదా అని అన్నాడు భరత్. నేను మిథున గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాడు లక్ష్మణ్. అయినా ఇప్పుడు ఆ సంగతి ఎందుకు అని నింపాదిగా అడిగాడు భరత్. నువ్వు బార్లో పనిచేస్తావని ఆ పిల్లకి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేశావు. ఇప్పుడేమో డైరెక్ట్గా రేపు కాలేజ్ ఫెస్ట్కి రమ్మని ఇన్వైట్ చేశావు. అదేమో పెద్దింటి పిల్ల, నువ్వేమో అనామకుడివి. మిడిల్ క్లాస్ అబ్బాయిలకే అమ్మాయిల విషయంలో దిక్కులేదు. మనలాంటి పేదోళ్ళని ఎందుకు దెక్కుతుందిరా అమ్మాయి అని ఆవేశంగా ప్రశ్నించాడు లక్ష్మణ్. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. నేను మిథునని ప్రేమించాను, మోసం చేయాలనుకోవడం లేదు. రేపే నిజం చెప్పేస్తాను అని అద్దంలో తలదువ్వుకుంటూ చెప్పాడు భరత్. నాకైతే ఇది వర్కౌట్ అవుతుందన్న నమ్మకం లేదురా, అస్సలు లేదు అని చిరాగ్గా అన్నాడు లక్ష్మణ్. నీకో దండన్రా బాబు, పడుకో అని వెసుక్కుంటూ వెళ్లి దుప్పటి ముసుగు తన్ని నిద్రలోకి జారుకున్నాడు భరత్. శివారెడ్డి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఘనంగా ముస్తాబైంది. ఆ కాలేజ్లో కల్చరల్ ఫెస్ట్ అంటే స్టేట్ మొత్తంలో ఉన్న అన్ని కాలేజెస్ నుంచి పార్టిసిపేట్ చేయడానికి స్టూడెంట్స్ వస్తారు. మిథునని కలుస్తున్నందుకు ట్రెండీగా రెడీ అవ్వాలన్న ఆలోచనతో భరత్ కూడా యెల్లో కలర్ హుడీ, డెనిమ్ జీన్స్, రీబాక్ షూస్ వేసుకుని కాలేజ్కొచ్చాడు. అప్పటికే కాలేజ్ గ్రౌండ్లో వచ్చిపోయే అమ్మాయిలందర్నీ ర్యాగింగ్ చేయటం మొదలు పెట్టాడు ఆర్యన్. ఆ ఏరియా మేయర్ కొడుకు కావటంతో ఆర్యన్ ఏం చేసినా కాలేజీలో చెల్లుతుంది. కార్ బానెట్ పై కూర్చుని వావ్ సో హాట్ అంటూ మొబైల్తో కంటికి నచ్చిన అమ్మాయిల ఫోటోలు తీస్తున్నాడు. ఇంతలో
డైలీ సాదాసీదా బట్టల్లో దర్శనమిచ్చే భరత్ ఆ రోజు సడన్ గా కాస్ట్లీ డ్రెస్లో కనిపించాడు. భరత్ అంటే ఆర్యన్కి ముందు నుంచే చిన్న చూపు. అందుకే అతన్ని ఇన్సల్ట్ చేయాలని కార్ దిగొచ్చి అడ్డుగా నిల్చుంటూ, ఏంట్రోయ్, మన కాలేజ్ అమ్మాయిలు ఎలాగో నిన్ను పట్టించుకోరని పక్క కాలేజ్ అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయటానికి ఈరోజు కొత్త బట్టలేసుకొచ్చావా? కొత్త షర్టు, కొత్త హూడీ, కొత్త షూసు, అదిరిందయ్య భరత్ అంటూ ఎగతాళి చేస్తూ పెద్దగా నవ్వాడు ఆర్యన్. అడు తప్పుకో అని చిరాకు పడుతూ అన్నాడు భరత్. తప్పుకుంటాలే గాని ఈ డ్రెస్ ఎక్కడ కొన్నావో చెప్పరా అని అడిగాడు ఆర్యన్. వెంటనే అక్కడున్న ఇంకో ఫ్రెండ్, ఈ డ్రెస్ కొనేంత సీన్ వీడికెక్కడిదిరా, ఎక్కడో గంటకో 2 గంటలకో అద్దెకు తెచ్చుంటాడు అని అన్నాడు. అది కూడా కరెక్టే అని నవ్వి భరత్ వైపుకు చూస్తూ, రేయ్, ఈసారి మీ బార్కొచ్చినప్పుడు టిప్ ఎక్కువ ఇస్తానులే గాని ఆ డబ్బులతో కొత్త డ్రెస్ కొనుక్కో, సరేనా అని అన్నాడు. ఆ ఇన్సల్ట్ని తట్టుకోలేక భరత్ కోపంగా ఏదో అనబోయాడు. ఇంతలో వెనక నుండి, హాయ్ భరత్ అంటూ ఎవరితో గొంతు వినిపించటంతో అందరూ ఒక్కసారిగా అటువైపుకు తిరిగారు. రెడ్ కలర్ క్రాప్ టాప్, బ్లూ టాన్ జీన్స్ వేసుకుని లూజ్ హెయిర్తో గాగుల్స్ పెట్టుకుని అటువైపే నడుచుకుంటూ వస్తోంది మిథున. భరత్ వెంటనే హాయ్ మిథున అంటూ ఆమె దగ్గరికెళ్లి హక్ చేసుకున్నాడు. టాప్ టు బాటమ్ ట్రెండీగా ఉండి చూడ్డానికి హై క్లాస్ అమ్మాయిలా ఉన్న మిథున భరత్ని హక్ చేసుకోవటంతో ఆర్యన్తో పాటుగా అతని ఫ్రెండ్స్ కూడా షాక్ అయిపోయారు. నైట్ లైఫ్ బార్లో ప్లేట్లెత్తుకునే ఈ భరత్ గాడికి ఎంత మంచి ఫిగర్ పడిందిరా అని అక్కడున్న అందరూ కుళ్ళుతో చచ్చిపోయారు. లంచ్ టైంలో లక్ష్మణ్ని మిథునకి ఇంట్రడ్యూస్ చేశాడు భరత్. మిథునకి స్మైల్ ఇచ్చి భరత్కి మాత్రమే వినిపించేలా, ఇంతకీ అసలు విషయం చెప్పావా లేదా అని మెల్లగా అడిగాడు. ఇంకా లేదు అని భరత్ అంటుండగానే, ఏంటి మీ గుసగుసలు, నాక్కూడా చెప్పొచ్చు కదా అని అంది మిథున. ఏం లేదు అని భరత్ కవర్ చేస్తుండగా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని భరత్ ప్లాన్ చేశాడు మిథున అని ఇరికించేసి అక్కడ్నుంచి జారుకున్నాడు లక్ష్మణ్. అవునా, యాక్చువల్గా నేను కూడా వినడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను కూడా నీకొక విషయం చెప్పాలి, కమాన్ గో హెడ్ అని చెప్పి భరత్ వైపు చూసి స్మైల్ చేసింది. ఇక్కడ కాదు గాని మా ఇంటికెళ్దామా అని టక్కున అడిగాడు భరత్. ఇక్కడి నుంచి దగ్గరేనా అని అడిగింది మిథున. వాకబుల్ డిస్టెన్సే, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. లక్ష్మణ్కి చెప్పేసొస్తాను, ఇక్కడే ఉండు అని పక్కకెళ్లాడు భరత్. భరత్ అలా వెళ్లగాని అతని క్లాస్మేట్స్ మిథున దగ్గరకొచ్చి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించసాగారు. కాని ఆమె మాత్రం వాళ్లని అస్సలు పట్టించుకోలేదు. ఆ భరత్ గాడు నీ బాయ్ ఫ్రెండా అని అడిగాడొకడు. చూస్తుంటే బాగా రిచ్ అమ్మాయిలా ఉన్నావు, ఈ బికారి వెధవ నీకెలా పడ్డాడు అని ఇంకొకడన్నాడు. తెలుసు కదా మామా, ఈ అందమైన అమ్మాయిలకి తెలివి ఉండదు. రోడ్ సైడ్ రోమియోని ప్రేమించి మోసపోతూ ఉంటారు. వాడేమో దీన్ని డబ్బుని వాడుకొని వదిలేస్తాడు అని ఇంకొకడు మిథునని చూస్తూ టీస్ చేశాడు. వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ షటప్ అని అరిచింది మిథున. ఆ బ్యాచ్లో ఒకడు సీరియస్గా, చూడు పిల్ల, ఆ భరత్ గాడు ఒక అనామకుడు, నీ ఒక్కరోజు మేకప్ ఖర్చు అని ఏదో అనబోతుంటే అప్పుడే హడావిడిగా పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి మిథునని తీసుకెళ్లిపోయాడు భరత్. కొంచెం దూరం వెళ్ళాక, వాళ్ళనికేమన్నా చెప్పారా అని అడిగాడు. నీ గురించి ఇన్సల్టింగ్గా మాట్లాడారు, నాకేం అర్థం కాలేదు, అసలెవరు వాళ్ళు అని అడిగింది మిథున. వాళ్ళు నా క్లాస్మేట్స్, నాకు వాళ్ళకి పడదు, ఎప్పుడూ నన్ను టార్గెట్ చేసి ఇన్సల్ట్ చేయాలని చూస్తూ ఉంటారు అని సమాధానమిచ్చాడు. సరే కాని ఇప్పుడు మీ ఇంటికెళ్ళి ఏం చేస్తాం మనం, ఎవరెవరుంటారక్కడ? పొద్దున్న చెప్పుంటే డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చుండదాన్ని కదా, ఎంతసేపు టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు కదా అని సిగ్గుపడుతూ అంది మిథున. ఇల్లంటే ఇల్లు కాదు, వెళ్ళక నీకే తెలుస్తుందిలే అని అన్నాడు భరత్. అలా నడుచుకుంటూ నైట్ లైఫ్ బార్ బిల్డింగ్ దగ్గరకొచ్చారు వాళ్ళిద్దరూ. ఏం మాట్లాడకుండా భరత్ స్ట్రైట్గా మెట్లెక్కుతుంటే మిథున కూడా అతన్ని ఫాలో అవుతూ, ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఇది లక్ష్మణ్ గాడి రూమ్, చిన్న పనుంది, 2 మినిట్స్ అని చెప్పి
రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్లాడు. ఇంతలో మిథునకి ఫోన్ రావటంతో ఆమె రూమ్ బయటే నిల్చొని ఫోన్ మాట్లాడుతోంది. లోపలికెళ్లిన భరత్ తను వేసుకున్న కాస్ట్లీ హుడీ, జీన్స్, షూ తీసేసి రెగ్యులర్గా యూజ్ చేసే సాధారణమైన బట్టలు వేసుకుని మిథున ముందు నిల్చుని ఇదే నా ఒరిజినల్ అని చెప్పాలని ప్లాన్ చేసుకున్నాడు. హుడీ తీసేసి టీషర్ట్ విప్పుతుండగా మిథున లోపలికొచ్చి ఏయ్ దొంగ ఉండు నేను హెల్ప్ చేస్తాను అని డోర్ లాక్ చేసి భరత్ టీషర్ట్ విప్పి అతని ఛాతీ మీద తడుముతూ అతని చేతుల్ని తన నడుంపై పెట్టుకొని అతని కళ్లల్లోకి చూస్తూ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అని హస్కీగా చెప్తూ అతన్ని గట్టిగా వాటేసుకుంది. ఊహించని ఆ పరిణామానికి భరత్ ఒక్క క్షణం తడబడ్డాడు. మిథునని ఆపాలి అనుకున్నాడు కానీ కళ్ల ముందు అంత అందాన్ని పెట్టుకుని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. మెల్లిగా నడుం మీద నుంచి చేతులు పైకి పోనిస్తూ ఆమె క్రాప్ టాప్ తీసేశాడు. మరుక్షణమే భరత్ పెదాలని మిథున ముద్దాడుతూ అతన్ని మంచం మీదకి తోసేసి హై అయిన ఫీలింగ్ వచ్చిందా అని కవ్వేస్తూ అడిగింది. అర్థం కానట్టు అతని నొసలు ముడిచాడు భరత్. నిన్న నైట్ వీడియో కాల్లో ఫ్లర్ట్ విత్ మీ, గెట్ హై విత్ మీ అన్నావు కదోయ్ అని కళ్ళెగరేస్తూ చెప్పింది మిథున. ఆ సాయం సంధ్యవేళ ఇద్దరి తనువులు తన్మయత్వంతో ఏకమయ్యాయి. సూర్యాస్తమయం అవుతుండగా ఆ బార్ డాబా మీద నిల్చున్న మిథున దగ్గరికి 2 టీ కప్స్ తెచ్చాడు భరత్. టీ కప్ అందుకుంటూ ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఏంటది అని అడిగింది మిథున. దీర్ఘంగా శ్వాస తీసుకుని నీ దగ్గర నేనొక నిజం దాచాను అని ఇంకేదో చెప్పబోతుంటే ఉన్నపాటుగా ఎక్కడ్నుంచి ఊడిపడ్డారో తెలీదు కాని ఒక 4 మంకీ క్యాప్స్ పెట్టుకొనొచ్చి భరత్ మొహానికి ముసుగు కప్పి అక్కడ్నుంచి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. ఒక్క నిమిషంలో వాళ్లు రావటం, భరత్ని లాక్కెళ్లడం మిథున కళ్ల ముందే జరిగిపోయాయి. ఆమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. టెర్రస్ పైనుంచి చూస్తుండగానే భరత్ని ఎక్కించుకుని ఒక కార్ ముందుకు కదిలింది. దాని వెనకాలే ఇంకో 5 కార్లు క్యాన్వాయ్లాగా ముందుకెళ్ళిపోయాయి. షాక్లో ఉన్న మిథున రియాలిటీలోకొచ్చి అక్కడ్నుంచి హడావిడిగా కాలేజ్కి చేరుకొని లక్ష్మణ్ని కలిసి భరత్ ఎవరో కిడ్నాప్ చేశారు అని ఆయాసపడుతూ చెప్పింది. ఊరుకో మిథున, కామెడీ చేయకు అని అన్నాడు లక్ష్మణ్. నిజం, మేము నీ రూమ్కి వెళ్ళామా, అక్కడ కొంతమంది మనుషులు మంకీ క్యాప్ వేసుకునొచ్చి భరత్ ముఖానికి ముసుకేసి తీసుకెళ్లిపోయారు అని భయపడుతూ చెప్పింది. నిజమా అని అన్నాడు లక్ష్మణ్. ఇంతలో వాళ్ల కాలేజ్ మేట్స్ వచ్చి ఏముంది, ఈ పిల్లని మోసం చేసినట్టు ఇంకెవరైనా అమ్మాయిని గెలుకుంటాడు, వాళ్ళు మనుషుల్ని పంపించుంటారు, చితకబాది పంపించేస్తారులే, ఆలోపు కావాలంటే మేం నీకు కంపెనీ ఇస్తాంలే బేబీ అని మిథునని చూస్తూ వెటకారం చేశారు. మిథునకి ఏం అర్థం కాలేదు. వాట్ రబ్బిష్ అని గట్టిగా అరిచింది. వాడ్లేదు బూట్లేదు, భరత్ గాడు పైసా కూడా పనికిరాని వెదవ, ఈ లక్ష్మణ్ గాడితో కలిసి నైట్ లైఫ్ బార్లో పనిచేస్తుంటాడు, నీకేవేవో మాయమాటలు చెప్పి నిన్ను నమ్మించాడు, నువ్వేమో నమ్మేశావు అని ఎగతాళి చేశారు వాళ్ళు. ఇదంతా నిజమా అని లక్ష్మణ్ని చూస్తూ అడిగింది మిథున. మెల్లగా తలూపుతూ ఇదంతా చెప్పాలనే కదా వాణ్ణి బయటికి తీసుకెళ్లాడు అని అన్నాడు లక్ష్మణ్. మిథునకి ఏడుపు ఆగలేదు. మోసపోయానన్న ఫీలింగ్ పూర్తిగా ఆవహించటంతో అక్కడ్నుంచి అలాగే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్న లక్ష్మణ్ దగ్గరికి ఆ కాలేజ్ వాచ్మెన్ వచ్చి ఒక లెటర్ ఇస్తూ సాయంత్రం 6 గంటలకి భరత్ బాబు వచ్చి కలుస్తానన్నాడు, ఆయన రాకపోతే వెంటనే మీకు లెటర్ ఇవ్వమన్నారు అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ లెటర్ చూడ్డానికి చాలా ఫ్యాన్సీగా కనిపించింది. గబగబా లెటర్ ఓపెన్ చేసి చూస్తే అర్జెంటుగా కింద రాసిన అడ్రస్కి స్టూడెంట్ లాకర్లో ఉన్న బ్యాగ్ తీసుకుని బయలుదేరు అని రాసుంది. ఆ లెటర్లో లాకర్ నెంబర్తో పాటు కీ కూడా కనిపించింది. హుటాహుటిన స్టాఫ్ రూమ్ దగ్గరున్న లాకర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాగ్ తీసుకుని భరత్ చెప్పిన చోటుకి బయలుదేరాడు. హైదరాబాద్ నగరంలో ధనవంతులుండే ఏరియాలోని రామచంద్ర మ్యాన్షన్ ముందు నిల్చుని ఇది కరెక్ట్ అడ్రస్సేనా అనుకుంటూ దిక్కులు చూస్తూ నిల్చున్నాడు లక్ష్మణ్. ఆ మ్యాన్షన్ రంగురంగు లైట్స్తో ముస్తాబై ఉంది.
ఆ రోజు అక్కడేదో ఈవెంట్ జరుగుతున్నట్టుగా ఉంది. పెద్ద పెద్ద కార్స్ వచ్చి ఆగుతున్నాయి. అందులో నుంచి సూట్ వేసుకుని చాలా మంది దిగుతున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్తున్నారు. అక్కడ పోలీసులు కూడా బందోబస్తుకొచ్చారు. ఇంతలో సడన్ గా ఊడిపడ్డాడు భరత్. ఒళ్లంతా చెమటలతో, రక్తం అంటిన బట్టలతో, నుదుటి మీద బ్యాండేడ్తో ఉన్న భరత్ని చూసి కంగారు పడుతూ, రేయ్ ఏమైందిరా, ఏంటి రక్తం అని అడిగాడు లక్ష్మణ్. కొంచెంసేపు ఓపిక పట్టు, నీకే క్లారిటీ వస్తుంది అని చెప్పి హడావిడిగా లక్ష్మణ్ తెచ్చిన బ్యాగ్ తీసుకుని పార్కింగ్ ఏరియాలో కార్స్ వెనుకకు వెళ్లి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికొచ్చి లక్ష్మణ్కి కూడా రమ్మని సైగ చేసి వేగంగా లోపలికెళ్లాడు భరత్. బ్లూ కలర్ బ్లేజర్, లోపల వైట్ షర్ట్, బ్లూ కాటన్ ట్రౌజర్, పాలిష్డ్ షూస్, గూచీ గాగుల్స్ పెట్టుకుని పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా కనిపిస్తున్న భరత్ని చూసి లోపల అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈవెంట్ జరుగుతున్న చోట ఒక ముసలాయన్ని అందరూ పలకరిస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్లి, తాతగారు, నేను భరత్ని, శివరామచంద్ర గారి అబ్బాయిని అని చెప్తూ లక్ష్మణ్ తెచ్చిన బ్యాగ్లో ఉన్న ఒక బాక్స్ని అందించాడు భరత్. ఆ ముసలాయన బాక్స్ ఓపెన్ చేసి భరత్ చిన్నప్పటి ఫోటోలు, ఇంకొన్ని పేపర్స్ అన్నీ చూస్తూ, నీ ఐడెంటిటీ కన్ఫర్మ్ అయింది భరత్ అని అన్నాడు. భరత్ మొహంలో టెన్షన్ రిలీవ్ అయింది. కానీ నువ్వు లేట్గా రిపోర్ట్ చేయటం వల్ల నీకు వారసత్వంగా రావాల్సిన కొన్ని వేల కోట్ల రూపాయలు నీ కజిన్స్కి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. నువ్వింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావనుకోలేదు. యూ డోంట్ బిలాంగ్ హియర్. సెక్యూరిటీ అని పిలిచాడు. ఆ ముసలాయన 1000 కోట్లు అనగానే లక్ష్మణ్ ఆశ్చర్యంగా చూశాడు. సెక్యూరిటీ వాళ్ళొచ్చి భరత్ని బయటికెళ్లమని తోస్తుండగా, లేదు, నేను టైంకే వద్దామనుకున్నాను, కానీ నన్నెవరో రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ పైన ఫ్లోర్లో బాల్కనీలో తనలాగే డ్రెస్ వేసుకుని వైన్ తాగుతున్న 2 యువకుల్ని చూపిస్తూ చెప్పాడు భరత్. భరత్తో పాటు సెక్యూరిటీ వాళ్ళు లక్ష్మణ్ని కూడా మ్యాన్షన్ బయటికి ఈడ్చుకొచ్చేశారు. ఎవరికీ చెప్పకుండా భరత్ దాచిన నిజమేంటి? భరత్కి రామచంద్ర ఫ్యామిలీకి ఉన్న సంబంధమేంటి? భరత్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మనుషులెవరు? భరత్ నిజంగానే కోటీశ్వరుడా? అతనికి వారసత్వ సంపదగా 10,000 కోట్లు రానున్నాయా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలంటే వెంటనే సెకండ్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 2, మనీ మనీ మోర్ మనీ. భరత్ లేట్గా రావటంతో అతన్ని మ్యాన్షన్లోకి రానివ్వకుండా లక్ష్మణ్తో సహా బయటికి గెంటేశారు సెక్యూరిటీ వాళ్ళు. అసలేం జరుగుతుందిరా ఇక్కడ అని అసహనంగా అడిగాడు లక్ష్మణ్. భరత్ ఆ ప్రశ్నను పట్టించుకునే స్థితిలో లేడు. ఎలాగైనా మ్యాన్షన్లోకి వెళ్లాలన్న ఆత్రంతో గేట్ బయటే అటూ ఇటూ చిరాగ్గా తిరుగుతూ లోపలికి చూస్తున్నాడు. హరే, ఏంట్రా ఇది? 1000 కోట్లేంటి? టైంకి రిపోర్ట్ చేయకపోవడమేంటి? అసలిది ఎవరి బిల్డింగ్? ఇక్కడ మనమేం చేస్తున్నాం అని ప్రశ్నల వర్షం కురిపించాడు లక్ష్మణ్. దాంతో భరత్ కోపంగా, కాసేపు సైలెంట్గా ఉండ్రా, ముందు మనం ఎలాగోలా లోపలికెళ్ళాలి, ఈరోజే చివరి రోజు అని చెప్తుండగానే అక్కడికి బ్లాక్ కలర్ ఫోర్డ్ కార్ ఒకటొచ్చింది. కార్ను చూడగానే మ్యాన్షన్ గేట్ ఓపెన్ అయింది. గేట్ దాటి లోపలికి వెళ్లబోతున్న కార్ హఠాత్తుగా మధ్యలోనే ఆగటంతో భరత్ అటువైపుగా చూశాడు. అప్పుడే కార్ డోర్ తీసుకుని కిందకి దిగాడు ఒక వ్యక్తి. వయసు 60 ఏళ్లుండొచ్చు. వైట్ సూట్ వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని చూడగానే గౌరవం ఉట్టిపడేలా ఉన్న అతను భరత్ని చూసి ఆశ్చర్యంగా ముందుకొచ్చి, ఏమైంది భరత్, ఇంకా లోపలికెళ్లలేదా అని అడిగాడు. జేమ్స్ అంకుల్, థ్యాంక్ గాడ్, మీరే హెల్ప్ చేయాలి. నేను టైంకి రిపోర్ట్ చేయలేదని, లోపలికి రావడం కుదరదని మేనేజర్ విల్సన్ చెప్పారు అని జరిగిందంతా వివరించాడు భరత్. ఆ మాట వినగానే ఆ పెద్దాయన, అలా జరిగే ఛాన్సే లేదు, ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్, నాతో రండి అంటూ ముందు కదిలాడు. జేమ్స్ వృత్తిరీత్యా డాక్టర్. రామచంద్ర ఫ్యామిలీతో అతనికున్న సత్సంబంధాల కారణంగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజెస్కి మేనేజర్గా ఉంటున్నాడు. విల్సన్తో మాట్లాడడానికి జేమ్స్ లోపలికెళ్లాడు. భరత్, లక్ష్మణ్లు గార్డెన్లోనే వెయిట్ చేస్తున్నారు. ఎవర్రా ఈ ముసలోళ్ళు? ఒకడేమో లోపలికి రావద్దన్నాడు, ఒకడేమో ఇక్కడి దాకా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లోపల నుండి ఇంకో ముసలోడొస్తాడా అని వెటకారంగా అడిగాడు. ఆ మాటలకి భరత్ చిరాగ్గా చూసేసరికి లక్ష్మణ్ సైలెంట్ అయిపోయాడు.
జేమ్స్తో పాటు భరత్ దగ్గరకొచ్చిన విల్సన్, సారీ మిస్టర్ భరత్, మీరు నాకు 10 నిమిషాలు లేట్గా రిపోర్ట్ చేయటంతో మీ ఎంట్రీని రిజెక్ట్ చేశాను. కానీ నాకన్నా ముందు మీరు హాస్పిటల్లో జేమ్స్ గారికి రిపోర్ట్ చేశారని ఇప్పుడే తెలిసింది. మా ఇద్దరిలో ఎవరికి రిపోర్ట్ చేసినా సరిపోతుంది. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్ అంటూ తప్పు చేసిన వాడల్లే వినయంగా తలదించుకున్నాడు. నన్నెవరో కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకుని ఒక హాస్పిటల్కి వెళ్లాను. అక్కడే జేమ్స్ అంకుల్ కనిపించారు. అతనికి నా ఐడెంటిటీ రివీల్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని ఇక్కడికొచ్చాను. ఆ విషయం ఇందాకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు సెక్యూరిటీని పిలిపించారు అని కొంచెం బాధతో చెప్పాడు భరత్. ఫర్గెట్ ఇట్ భరత్, లోపలికి రండి అంటూ మ్యాన్షన్లోకి మళ్లీ ఇన్వైట్ చేశాడు జేమ్స్. విల్సన్ మాత్రం తల పైకెత్తి పక్కనే ఉన్న మ్యాన్షన్ బాల్కనీ వైపు చూశాడు. అక్కడ్నుండి తననే చూస్తున్న ఆ ఇద్దరి కళ్లతో అతని కళ్ళు కలిశాయి. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన భరత్ కళ్లల్లో ఒక రకమైన ఆనందంతో ముందుకు నడుస్తున్నాడు. కాని లక్ష్మణ్ మాత్రం ఆ ఇంటి లగ్జరియస్ ఇంటీరియర్స్తో పాటు 7 స్టార్ హోటల్ను తలదన్నేలా ఉన్న ఆ లావిష్ మోడ్రన్ మ్యాన్షన్ని చూసి నోరెళ్లబెట్టాడు. ఇంతలో వాళ్ల దగ్గరికి 2 సర్వెంట్స్ వచ్చారు. భరత్ సార్ను 2nd ఫ్లోర్లో ఉన్న అతని రూమ్కి తీసుకెళ్ళండి అని వాళ్లకు చెప్పాడు జేమ్స్. ఆ తర్వాత భరత్ వైపు తిరిగి, మీరు వాళ్లతో వెళ్ళండి. జరిగిన దాని గురించి నువ్వేం ఫీల్ అవ్వకు. ఈ 6 సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. ఈ రోజు నుంచి నిన్ను ఎవ్వరూ జీరో అని ఎగతాళి చేయలేరు. నేను వెళ్ళి అసెట్స్ మేనేజర్ దేవేందర్ను పంపిస్తాను. అతనికి మిగిలిన వివరాలన్నీ చెప్తాడు అని అన్నాడు జేమ్స్. భరత్ సరే అన్నట్టుగా తలూపాడు. సర్వెంట్స్ అతనికి విష్ చేసి రండి సార్ అంటూ డైరెక్ట్గా లిఫ్ట్లోకి తీసుకెళ్లారు. లిఫ్ట్లో కనిపించిన నంబర్స్ని బట్టి ఆ బిల్డింగ్లో 20కి పైగానే ఫ్లోర్స్ ఉన్నాయని గ్రహించాడు లక్ష్మణ్. 6 నిమిషాల్లోనే 12వ అంతస్తుకు చేరుకున్నారు వాళ్ళు. ఒక రూమ్ దగ్గర ఆగి, సార్ ఇదే మీ రూమ్. మీకు ఏ అవసరం వచ్చినా ఇంటర్కామ్లో పిలిస్తే ఏ క్షణాల్లో అయినా మీ ముందుంటాము అని చెప్పాడు ఒక సర్వెంట్. భరత్ ఏం మాట్లాడకుండా రూమ్ ముందు నిల్చున్నాడు. స్లైడింగ్ డోర్ ఓపెన్ అయింది. లక్ష్మణ్తో పాటు కలిసి లోపలికి వెళ్లగానే డోర్ ఆటోమేటిక్గా మూసేసుకుంది. అప్పటిదాకా ఓపిక పట్టిన లక్ష్మణ్ ఇక ఆపుకోలేక, నాకైతే మల్లీశ్వరి సినిమా చూసినట్టుందిరా బాబు. సడన్ గా నార్మల్ అమ్మాయిలా ఉండే కత్రినా కైఫ్ యువరాన్ అయిపోయినట్లు నువ్వేమో ఇప్పుడు ఉన్న పళంగా రిచ్ అయిపోయావు అంటూ ఆ గది మొత్తాన్ని తేరిపారా చూసిన లక్ష్మణ్ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో నోరు తెరిచాడు. ఈలోగా అక్కడ ఈవెంట్కొచ్చిన కొంతమంది భరత్ని కలిసి అతనితో ఫోటోలు దిగుతూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఆ హడావిడి కొంచెం తగ్గాక, ఇక్కడేం జరుగుతుందో కనీసం ఇప్పటికైనా చెప్తావా లేదా? వీళ్ళంతా ఎవరు? అసలు నువ్వెవరు అని సీరియస్గా అడిగాడు లక్ష్మణ్. నా పేరు భరత్ రామచంద్ర. మా నాన్నగారి పేరు శివరామచంద్ర. రామచంద్ర ఫ్యామిలీ అంటే బిజినెస్ సర్కిల్లో పేరున్న ఫ్యామిలీ. ఏషియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీ మాది అని హఠాత్తుగా చెప్పాడు భరత్. ఆ మాట వినగానే కరెంట్ షాక్ కొట్టినట్లు గుడ్లు తేలేశాడు లక్ష్మణ్. వెంటనే మనసులో ఉన్న అనుమానాలన్నింటినీ ఏకరువు పెడుతూ, మరైతే నువ్వెన్ని రోజులు ఇలా సామాన్యుడిలా అనాథలా ఎందుకు బతకాల్సి వచ్చింది? అంత డబ్బున్నప్పుడు ఒక బార్ వెయిటర్గా నాతో పాటు ఆ చిన్న గదిలో ఎందుకున్నావు అని అడిగాడు. మా ఫ్యామిలీలోని యంగర్ జనరేషన్కి ఆస్తిలో వాటా సంపాదించుకోవడానికి ఒక టెస్ట్ పెడతారు. ఎన్ని రోజులు నేను ఆ టెస్టింగ్ పీరియడ్లోనే ఉన్నాను అని అన్నాడు భరత్. టెస్టా అని ఏమీ అర్థం కానట్టుగా అడిగాడు లక్ష్మణ్. అవును, మా ఫ్యామిలీలో నాతో పాటు మరో 2 వారసులు కూడా ఉన్నారు. మా ముగ్గురిని 15 ఇయర్స్ రాగానే 3 డిఫరెంట్ ప్లేసెస్లో వదిలేశారు. అప్పట్నుండి మాకు మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ 6 ఏళ్లు మేము ఎవ్వరి హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా నిలబడి మమ్మల్ని మేము పోషించుకుంటూ చదువుకోవాలి. ఇవాళ్టితో ఆ టెస్టింగ్ పీరియడ్ పూర్తయిపోయింది. అందుకే ఇక్కడికొచ్చిన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకున్నాను అని చెప్పాడు భరత్. అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వే అసలైన భరత్ రామచంద్ర అని ఎలా నమ్మారు? ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు కదా నిన్ను అని అయోమయంగా అడిగాడు లక్ష్మణ్. ఈ వంశానికి వారసుడిగా ఉండటానికి మా ఫేస్ కన్నా మా ఎఫిషియన్సీ ముఖ్యం. అందుకే మేం వెళ్లే ముందు మా ఫ్యామిలీకి సంబంధించిన ఎంబ్లమ్ను, అప్పటి మా ఫోటోను, కొన్ని పేపర్స్ను మా ముగ్గురికి ఇచ్చారు. 6 ఏళ్ల తర్వాత
ఈరోజు మేము అవన్నీ తీసుకొచ్చి చూపించాలి అని గంభీరంగా చెప్పాడు భరత్. అంటే కాలేజ్ లాకర్ నుండి తెచ్చిన బాక్స్లో ఉన్నవావేనా అని అడిగాడు లక్ష్మణ్. అవును, నాతో పాటు పెట్టుకునుంటే పోతుందని తెలిసి ఎవ్వరికీ అనుమానం రాకుండా లాకర్లో దాచిపెట్టాను అని గర్వంగా ఫీల్ అవుతూ చెప్పాడు భరత్. ఏదో హాలీవుడ్ మిస్టరీ థ్రిల్లర్ని తెలుగులోకి రీమేక్ చేసి చూసిన ఫీలింగ్ వస్తుందిరా నాకు. నీ సంగతి సరే గాని నీ కజిన్స్ ఇద్దరి పరిస్థితి ఏంటి అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. వాళ్ళు కూడా వచ్చినట్టే ఉన్నారు. మా ముగ్గురికి ఆస్తి మొత్తంలో 1% వస్తుంది అని అన్నాడు భరత్. మంచినీళ్లు తాగుతున్న వాడల్లా ఒక్కసారి బిగ్గరగా నవ్వాడు. ఏమైంది అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఇంత కష్టపడితే మీకొచ్చేది 1% మాత్రమేనా అని నవ్వాపుకుంటూ అడిగాడు లక్ష్మణ్. 1% అంటే ఎంత అనుకుంటున్నావు అని అడిగాడు భరత్. ఎంత అని తిరిగి ప్రశ్నించాడు లక్ష్మణ్. కొన్ని 1000 కోట్లు అని చెప్పాడు భరత్. ఏంటి 1000 కోట్లా అని నోరు తెరిచాడు లక్ష్మణ్. భరత్ మళ్లీ ఏదో చెప్పబోతుండగా అప్పుడే అసెట్ మేనేజర్ దేవేందర్ లోపలికొచ్చాడు. భరత్ని చూసి విష్ చేస్తూ, హలో సార్, ఐఎమ్ దేవేందర్. మీరు 6 ఏళ్ల క్రితం చూశారు. బహుశా నేను మీకు గుర్తుండకపోవచ్చు అంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. దేవేందర్ ముఖం అతనికి సరిగ్గా గుర్తులేకపోయినా అతను వాళ్ల ఫ్యామిలీకి నమ్మకస్తుడైన మేనేజర్ అని మాత్రం గుర్తుపెట్టుకున్నాడు భరత్. భరత్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో దేవేందర్ గారు, హౌ ఆర్ యు అని పలకరించాడు. ఐఎమ్ గుడ్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాడు దేవేందర్. షూర్, ప్లీజ్ సిట్ డౌన్ అని అన్నాడు భరత్. దేవేందర్ మాత్రం కొంచెం సంకోచంగా లక్ష్మణ్ వైపుకు చూస్తూ ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని గమనించాడు భరత్. అతను మన మనిషే, ఏం భయం లేదు, ప్లీజ్ ప్రొసీడ్ అని అన్నాడు భరత్. అలా అయితే ఓకే అని నవ్వి తన గొంతు సవరించుకొని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని ఒక ఫైల్ను భరత్ చేతికిస్తూ, సార్, మీ పేరు మీద ప్రస్తుతం ఉన్న ఇండివిడ్యువల్ ఆస్తి మొత్తం 3 పార్ట్స్గా డివైడ్ చేశాము. అందులో ఫస్ట్ పార్ట్ను జనరల్ సప్లై కోసం, సెకండ్ పార్ట్ను ఇండస్ట్రియల్ స్టాక్ కోసం వాడుతున్నాము. ఇక 3వ పార్ట్ లిక్విడ్ క్యాష్ రూపంలో అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా మీ పేరు మీద కొన్ని విలువైన వజ్రాలు, ముత్యాలు, బంగారం కూడా ఉన్నాయి. అంతా కలుపుకొని మీకు రాబోతున్న ఆస్తి వాల్యూ మొత్తం 28,000 కోట్ల రూపాయలు అని చెప్పాడు దేవేందర్. అతను చెప్పింది వినగానే లక్ష్మణ్తో పాటు భరత్ కూడా షాక్ అవుతూ, అంత డబ్బా అని అప్రయత్నంగానే బయటకనేశాడు. అతని ఎక్స్ప్రెషన్ చూసిన దేవేందర్ కొంచెం ఆశ్చర్యపోతూ, అవునండి, నేను మీకిక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ 28,000 కోట్లతో పాటు మీ నాన్నగారి వ్యక్తిగత ఆస్తి, అంటే ఇప్పుడు మీకొచ్చినట్లే మీ నాన్నగారికి కొన్నేళ్ల క్రితం వచ్చిన వారసత్వపు ఆస్తి మరో 20,000 కోట్లుంది. అది కూడా మీకే చెందుతుంది అని చెప్పాడు. అంటే మొత్తం 48,000 కోట్లు కదా అని హడావిడిగా లెక్కలేస్తూ అన్నాడు లక్ష్మణ్. వెంటనే దేవేందర్ అడ్డంగా తలూపుతూ, కాదు సార్, మొత్తం 68,000 కోట్లు అని అన్నాడు. ఆ మాటలకు భరత్ అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూడ్డంతో దేవేందర్ అతనికి అర్థమయ్యేలా వివరించడం మొదలుపెట్టాడు. సార్, మీ నాన్నగారు ఆయనకి సంబంధించిన 20,000 కోట్లను మీ ఐడెంటిటీ ప్రూవ్ అయ్యాక ఇవ్వాలని చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ డబ్బును సిటీ బ్యాంక్లో ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడది పెరిగి పెరిగి 2 అంటే మొత్తం 40,000 కోట్లు. వాటిపై వచ్చే ప్రాఫిట్స్తో మీ పేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి చారిటీ కూడా చేస్తున్నాను. మీ 40,000 కోట్లు ఎప్పుడైనా ఎలా అయినా వాడుకోవచ్చు. దీనికి మీరు ఎవ్వరి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అందుకే మీకొచ్చిన 1% వారసత్వపు ఆస్తి 28,000 కోట్లతో పాటు మీ నాన్నగారి ఆస్తి 40,000 కోట్లు కలిపి మీ ఆస్తి విలువ మొత్తం 68,000 కోట్లు అని చెప్పాడు దేవేందర్. అతను చెప్పిందంతా విన్న లక్ష్మణ్కు ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. అతి కష్టం మీద తనని తాను నిలదొక్కుంటూ భరత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్ని రోజులు అరే ఉరే అని పిలిచిన అతని ఫ్రెండ్ భరత్ అన్ని 1,000 కోట్లకి అధిపతి అని తెలియగానే మెల్లగా అతనిలో ఏదో తెలియని అభద్రతా భావం మొదలైంది. దేవేందర్ మాటలకు
భరత్ అతని వైపు కృతజ్ఞతగా చూస్తూ ఉండగానే, మీ నాన్నగారు బ్రతికుండగానే నాకు ఫీజు చెల్లించేశారు సార్. మీరు కూడా ఫైనాన్స్కి సంబంధించిన ఏ విషయమన్నా, ఏ సలహా కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని అన్నాడు. దేవేందర్ నిజాయితీ చూసిన భరత్కి తన తండ్రి అతన్ని ఎందుకంత నమ్మేవాడో అప్పుడే అర్థమైంది. మరి భరత్ కజిన్స్కి కూడా ఇంతే అమౌంట్ వస్తుందా అని కుతూహలంగా అడిగాడు లక్ష్మణ్. దేవేందర్ అతని వైపు తిరిగి, మిగతా ఇద్దరు జీవితాంతం కష్టపడినా ఇప్పుడు భరత్ సార్కున్న ఆస్తిని వాళ్ళు సంపాదించలేరు. టెక్నికల్లీ భరత్ ఈజ్ ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ ద 3 అని చెప్పాడు. ఆ మాటలకు భరత్ తలూపి, నిజానికి ఈ వారసత్వంపై నాకు ఎలాంటి ఆశ లేదు దేవేందర్ గారు. ఒకవేళ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కోసం వాళ్ళు పోటీ పడితే పడనివ్వండి. నేను ఈ ఫ్యామిలీ బిజినెస్ను, వెల్త్ను ముందుకు తీసుకెళ్లగలనని, ఎవ్వరికీ తీసిపోనని అందరికీ ప్రూవ్ చేయాలన్నదే మా నాన్నగారి కోరిక. ఈరోజు అది నెరవేర్చానన్న తృప్తి నాకుంది అని చెప్పాడు భరత్. అవును సార్, మీరు మీ ఎఫిషియన్సీ ప్రూవ్ చేసుకున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు ఈ ఫైల్స్ పైన కొన్ని సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ 68,000 కోట్ల ఆస్తి మీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేయగలం. కానీ ఇది పెద్ద మొత్తంలో డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రాసెస్ పూర్తవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా మీరు కావాలనుకుంటే లిక్విడ్ క్యాష్ వాడుకోవచ్చు. దానికి కావలసిన అన్ని ఇంటర్నేషనల్ కార్డ్స్, చెక్ బుక్స్ను రెడీ చేశాను అని చెప్తూనే కార్డ్స్, చెక్ బుక్ తీసి భరత్ ముందున్న టేబుల్పై పెట్టాడు దేవేందర్. ఓకే అంటూ భరత్ తన చేతిలో ఉన్న ఫైల్స్పై సంతకాలు పెట్టి దానిని దేవేందర్ చేతికిస్తూ, ఇక నుండి సిటీ బ్యాంక్లో షేర్స్లో వస్తున్న ప్రాఫిట్పై 10% డబ్బును మీరు శాలరీగా తీసుకోండి అని చెప్పాడు. వద్దు సార్, నాకు రావాల్సిందెప్పుడో మీ నాన్నగారు ఇచ్చేశారు కదా అంటూ మర్యాదగా తిరస్కరించాడు దేవేందర్. మీ బాస్గా ఇది నా ఆర్డర్. ఇక వాదించటానికి ఏం లేదన్నట్టు గట్టిగా చెప్పాడు భరత్. దాంతో అతను ఇంకేం మాట్లాడలేక, థ్యాంక్యూ సార్, ఇంక నేను బయలుదేరుతాను. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకొక్క కాల్ చేయండి, సరిపోతుంది అని చెప్పాడు. ఓకే అని భరత్ చెప్పటంతో దేవేందర్ లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దేవేందర్ చెప్పిందంతా విన్న భరత్ మొహంలో ఏదో సాధించనన్న గర్వం తొణికిసలాడుతుంది. ఇంతలో అతని ఫోన్ మోగింది. చూస్తే మిథున నుండి మెసేజ్ వచ్చింది. యూ చీటర్, నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే అస్సలిష్టం లేదు. నన్ను మోసం చేసినందుకు అంతకంతా అనుభవిస్తావు. వెయిట్ చెయ్యి, ఈ మిథునంటే ఏంటో నీకు చూపిస్తాను అని మెసేజ్ పంపింది మిథున. మిథున చెప్పినంత పని చేస్తుందా? ఇప్పుడు ఈ సంపదని భరత్ ఎలా వాడుకోబోతున్నాడు? ఈ రిచ్ వరల్డ్లో భరత్ పైన పైచేయి చూపించాలనుకునే శత్రువులెవరు? తెలుసుకోవాలంటే వెంటనే తర్వాత ఎపిసోడ్ వినండి. ఎపిసోడ్ 3 గెస్ట్ హౌస్కొస్తావా? అంతా బావుందనుకున్న టైంలో మిథున నుంచి అలాంటి ఒక మెసేజ్ రావటంతో భరత్ మనసు కొంచెం కలవరపడింది. ఎంతైనా మనసారా ప్రేమించిన అమ్మాయి కావటంతో కాసేపు బాధపడ్డాడు. వెంటనే మిథునని బుజ్జగించాలి అనుకున్నాడు. కాని ఆమెకి కొంత టైం, స్పేస్ ఇచ్చి ఫోన్లో కాకుండా డైరెక్ట్గానే కలిసి ఏదోలాగా మచ్చిక చేసుకోవాలని ఫైనల్గా నిర్ణయించుకున్నాడు. అలా ఆలోచనల్లో ఉన్న భరత్ని పట్టించుకోకుండా లక్ష్మణ్ ఆ రూంలో నుంచి బయటకు నడవబోయాడు. నీకేమైంది? నువ్వెక్కడికెళ్తున్నావు అని నిరుత్సాహంగా అడిగాడు భరత్. వెళ్ళాలి కదా అని దిక్కులు చూస్తూ చెప్పాడు లక్ష్మణ్. అతని ప్రవర్తన, మాటలు కొత్తగా అనిపించటంతో భరత్ అతన్ని అనుమానంగా చూస్తూ, ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? నేను లేకుండా నువ్వెక్కడికెళ్తావు? కాసేపాగు, ఇద్దరం కలిసే వెళ్దాం అంటూ తన మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు. ఇక మీరు నాతో పాటు రావాల్సిన అవసరమేముంది సార్, నేను వెళ్ళిపోతాను అని మొహమాటంగా అన్నాడు లక్ష్మణ్. ఆ మాట విన్న భరత్ అతన్ని విచిత్రంగా చూస్తూ, మీరు సార్, ఏమైంద్ర లక్ష్మణ్ నీకు అంటూ అతని భుజంపై చెయ్యి వేసి కళ్లల్లోకి చూస్తూ అడిగాడు. అవును సార్, ఇప్పుడు మీరు కోటీశ్వరులు. ఎన్ని రోజులు ఆ సంగతి తెలియక మిమ్మల్ని అరే ఉరే అని పిలిచాను. మీరెవరో తెలిసాక మీతో ఇంతకు ముందులాగా ఉండలేను. ఇప్పుడు మీ సర్కిల్ వేరే కదా అని అన్నాడు లక్ష్మణ్. భరత్ వెంటనే కోపంగా నిట్టూరుస్తూ, నాకస్సలు నీతో ఇప్పుడు ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ ఎక్స్ట్రాలు కట్ చేసి ఎప్పట్లాగానే బిహేవ్ చెయ్యి అని గడగడా వాటర్ తాగి గ్లాస్ని గట్టిగా టేబుల్ మీద పెట్టాడు.
లక్ష్మణ్ అతని కోపానికి ఉలిక్కిపడి సైలెంట్ అయిపోయాడు. రూంలో నుంచి బయటకు నడుస్తూ దేవేందర్కి కాల్ చేశాడు భరత్. అతను కాల్ లిఫ్ట్ చేయగానే, దేవేందర్ గారు, నేను బయలుదేరుతున్నాను. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యి అఫీషియల్గా అసెట్స్ అన్నీ ట్రాన్స్ఫర్ అయిన వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పాడు. ఓకే సార్, కానీ ఈ రోజు నుంచి మన వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటారు. మీ సేఫ్టీ మా రెస్పాన్సిబిలిటీ, సో మీరు దీన్ని కాదనడానికి వీల్లేదు అని చెప్పాడు దేవేందర్. ఓకే, మీరిచ్చిన కార్డ్స్, చెక్ బుక్ నాతో పాటే తీసుకెళ్తున్నాను. ఈ రోజు నుండి లిక్విడ్ క్యాష్ అకౌంట్ అన్ని నేను ఆపరేట్ చేసుకోవచ్చు కదా అని సందేహం వ్యక్తం చేశాడు భరత్. ఎస్ సార్, అన్నింటికీ మీకు యాక్సెస్ యాక్టివేట్ అయిపోయింది అని చెప్పాడు దేవేందర్. ఓకే అంటూ కాల్ కట్ చేసిన భరత్, పదరా అని అన్నాడు. ఎక్కడికి అని అడిగాడు లక్ష్మణ్. ఇంకెక్కడికి, మన రూమ్కి అని క్యాజువల్గా చెప్పాడు భరత్. నీకేమైనా పిచ్చి పట్టిందారా? ఇంత ఆస్తి ఉంచుకొని మళ్ళీ వచ్చి ఆ ఇరుకు గదిలో అవస్థలు పడతావా? ఏం అవసరం లేదు, నువ్విక్కడే ఉండు అని ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడు లక్ష్మణ్. లక్ష్మణ్ ఆవేశంలో మామూలుగా మాట్లాడ్డంతో భరత్ నవ్వుతూ అతని భుజంపై చెయ్యి వేసి, వెరీ గుడ్, ఇలానే మెయింటైన్ చెయ్యి. నువ్వు నన్నెప్పుడు అరే అనాలి, ఉరే అనాలి, అంతేగాని సార్ మీరు అన్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు, అర్థమైందా అంటూ అతని మొహంలోకి చూశాడు. లక్ష్మణ్ అతనికి దూరంగా జరుగుతూ, నేను సీరియస్గానే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ పాత జీవితంలోకి తిరిగి రావద్దు, ఇక్కడే హ్యాపీగా ఉండు అని మనస్ఫూర్తిగా అన్నాడు. భరత్ దానికి నవ్వి, దానికి ఇంకా టైం ఉందిలేరా, ముందు నేను నా గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేయాలి, ఈలోగా అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలి, అయినా నేను షో ఆఫ్ క్యాండిడేట్ని కాదు మావా అని అన్నాడు. దాంతో లక్ష్మణ్ కూడా ఇంకేం మాట్లాడలేక అతని వెనకే ఫాలో అయ్యాడు. టైం అర్ధరాత్రి 12 గంటలు. భరత్, లక్ష్మణ్లు రోడ్డు మీద ర్యాండమ్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అరే, నిజంగా ఇదంతా నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన్రా. ఒక్క రాత్రిలో జీవితం మారిపోతుందని సినిమాల్లో చూడ్డం, కథల్లో చదవడం తప్పితే ఇలా రియల్ లైఫ్లో చూడ్డం ఇదే ఫస్ట్ టైం. నాకైతే అరుణాచలం సినిమా గుర్తొస్తుంది అని ఎక్సైట్మెంట్ను ఏమాత్రం ఆపుకోలేకపోతూ చెప్పాడు లక్ష్మణ్. అతని సంతోషాన్ని చూసి నవ్వుకున్నాడు భరత్. కాని అప్పుడేదో గుర్తొచ్చినట్లు లక్ష్మణ్ ముఖంలో నవ్వు మాయమైపోయింది. వెంటనే అతను భరత్ వైపు చూసి, కానీ మిథున సంగతేంట్రా, ఆమెనెలా డీల్ చేస్తావు అని అడిగాడు లక్ష్మణ్. ఆ మాటకు భరత్ ఆలోచిస్తూ, నేను బార్లో పనిచేస్తున్నానని వేరే వాళ్ల ద్వారా తెలుసుకుంది కదా, అందుకే నా మీద కోపంగా ఉంది. నేనే కొంచెం అర్లీగా చెప్పేసుంటే సరిపోయి ఉండేది. ఒక్క 4 రోజులు గడిస్తే తనే కూల్ అవుతుందిలే, అప్పుడు వెళ్ళి ఆమెకు అర్థమయ్యేలా చెప్తాను అని నమ్మకంగా చెప్పాడు భరత్. కానీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఆ అమ్మాయి దగ్గర అబద్ధాలు చెప్పకు, చూస్తుంటే ఫైర్ బ్రాండ్ లాగా ఉంది, ఈసారి అబద్ధం చెప్తే ఇంక పని ఫినిషే అని నవ్వుతూ అన్నాడు లక్ష్మణ్. భరత్ కూడా నవ్వుతూ సర్లే అంటూ తలెత్తి ముందుకు చూశాడు. వాళ్ల ముందు నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రిడ్జ్ గోడ ఎక్కుతూ కనిపించింది. వెంటనే భరత్, అరే లక్ష్మణ్, అచ్చుడు, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నట్టుగా ఉంది, త్వరగా పద అనడంతో ఇద్దరూ కలిసి అటువైపు పరిగెత్తారు. బ్రిడ్జ్ అంచున గోడెక్కిన అమ్మాయి కళ్ళు గట్టిగా మూసుకుని కిందకి దూకబోయింది. ఇంతలో అక్కడికొచ్చిన భరత్, లక్ష్మణ్ ఇద్దరూ ఆమె చెరో చెయ్యి పట్టుకుని వెనక్కి లాగటంతో ఆ వేగానికి బ్యాలెన్స్ తప్పి ఆమెతో పాటుగా ముగ్గురు రోడ్డుపైన వెనక్కి పడిపోయారు. తనను లాగింది ఎవరో చూడ్డానికి తల పైకెత్తిన ఆ అమ్మాయి ఇద్దరినీ చూసి కంగారుగా తల తిప్పుకుంది. అదే సమయంలో ఆమె మొహం చూసిన లక్ష్మణ్ షాక్ అవుతూ, రమ్య అని అన్నాడు. ఆ పేరు వినగానే భరత్ కూడా ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ భరత్ని ఏడిపించి ఆర్యన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఆర్యన్ లాగా ఎప్పుడూ ఎవరితో రూట్గా ప్రవర్తించలేదు. అసలు ఆర్యన్కి ఆమె ఎలా గర్ల్ ఫ్రెండ్ అయిందో అందరికీ ఆశ్చర్యమే. అలాంటి రమ్య ఇప్పుడు హఠాత్తుగా సూసైడ్ చేసుకుంటూ కనిపించటంతో ఆశ్చర్యపోయిన భరత్, లక్ష్మణ్లు ఇద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ కింద నుండి పైకి లేచారు. రమ్య కూడా వాళ్ళని గుర్తుపట్టి వెంటనే లేచి వాళ్ళకి మొహం చూపించలేక వెనక్కి తిరిగింది. కాని భరత్ ఆమె ముందుకు నడిచి, రమ్య, ఏమైంది? నువ్వెందుకు బ్రిడ్జ్ పై నుంచి దూకాలనుకుంటున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే రమ్య కళ్ల నుండి కన్నీళ్లు రావటం మొదలయ్యాయి.
ఆమె నిస్సహాయంగా అతని వైపు చూసి, నాకిది తప్ప వేరే మార్గం ఏది కనిపించడం లేదు అనంది. ఏమైంది? నీ బాయ్ ఫ్రెండ్ ఆ ఆర్యన్ గాడు మోసం చేశాడా అని ఎగతాళిగా అన్నాడు లక్ష్మణ్. ఆ మాట వినగానే రమ్య కోపంగా అతని వైపు చూసింది. అది గమనించిన భరత్, రేయ్ నువ్వాగు అంటూ లక్ష్మణ్ను మందలించి, ఏమైంది రమ్య, ప్రాబ్లమేంటి అని అడిగాడు. రమ్య అతనితో ఏదో చెప్పాలని నోరు తెరిచింది. కాని ఎలా చెప్పాలో, అసలు చెప్పొచ్చో లేదో అర్థం కాక ఆగిపోయింది. ఆమె ఎందుకో ఇబ్బంది పడుతుందని అర్థం చేసుకున్న భరత్, చూడు రమ్య, మనం ఒకే కాలేజ్లో చదువుతున్నాం. ఒకవేళ నువ్వు మమ్మల్ని ఆర్యన్ శత్రువులుగా చూస్తూ ఈ పరిస్థితిలో నీ నిస్సహాయతని అడ్వాంటేజ్గా తీసుకుని అతని మీద రివెంజ్ తీసుకుంటావేమోనని నీకు డౌట్స్ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేయ్. ప్రాబ్లం ఏదైనా కానీ నాకు చెప్పు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని భరోసా ఇచ్చాడు. రమ్య వెంటనే, నేను ఆర్యన్ గురించి ఆలోచించడం లేదు. నిజం చెప్పాలంటే అందరూ అనుకున్నట్టు నేను అతని గర్ల్ ఫ్రెండ్ని కాదు. కేవలం అందరి ముందు అతనితో క్లోజ్గా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తాను అంతే అనంది. ఎందుకిదంతా అని అనుమానంగా అడిగాడు లక్ష్మణ్. అదంతా భయంతో చేస్తున్నాను అనంది రమ్య. భయమా? కాని ఎందుకు అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఎందుకంటే ఆర్యన్ వాళ్ల ఫాదర్ ఈ సిటీకి మేయర్, పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. మాది పూర్ ఫ్యామిలీ. అతను తలుచుకుంటే రాత్రికి రాత్రి నన్ను, మా ఫ్యామిలీని ఏదైనా చేయొచ్చు. నాకు ఇంకో ఆప్షన్ లేక ఇలా ఇదంతా చేస్తున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంది రమ్య. రమ్యని పక్కన ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి ఓదార్చాడు భరత్. ఇదంతా నేను మన కాలేజ్లో జరిగిన బ్యూటీ కాంటెస్ట్లో గెలిచిన దగ్గర నుండి మొదలైంది. ఆ రోజు నన్ను విన్నర్గా డిక్లేర్ చేశాక నా దగ్గరకొచ్చాడు. నేను అతని గర్ల్ ఫ్రెండ్ అని అందరికీ చెప్పుకుంటే అతని గ్యాంగ్లో అతని రేంజ్ పెరుగుతుంది అని అన్నాడు. నేను దానికి ఒప్పుకోకపోతే నా లైఫ్ నాశనం చేస్తానని బెదిరించాడు. అందుకే అతను పెడుతున్న టార్చర్ను రోజు భరించాల్సి వస్తుంది అని చెప్పింది రమ్య. ఏంటి రమ్య, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా, ఇలాంటి వాటికి నువ్వు లొంగిపోతావా అని కొంచెం బాధగా అన్నాడు భరత్. అది సరే, నువ్వెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు అని హడావిడిగా అడిగాడు లక్ష్మణ్. ఒకవైపు ఆర్యన్ టార్చర్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మరోవైపు ఆ డాక్టర్ కూడా నాకు నరకం చూపిస్తున్నాడు. ఆ అమ్మాయిగా పుట్టడం నా తప్ప అని నిస్సహాయంగా ప్రశ్నించింది రమ్య. డాక్టరా? అతనెవరు అని అడిగాడు భరత్. మా నాన్నగారికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్. మా నాన్నగారు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. రోజు మార్చి రోజు ఆయనకి డయాలసిస్ చేయాలి. దానికి తోడు అమ్నేషియా కూడా ఉంది. బెటర్ ట్రీట్మెంట్ కోసం ఆయన ఇటీవలే సిగ్మా హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఖర్చుల కోసం ఇంట్లో ఉన్న బంగారం తాకెట్టు పెట్టాను. రోజు కాలేజ్ అవ్వగానే పెట్రోల్ బంక్లో పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నాను. ఉన్నదంతా ఊడ్చి ఆయనకి ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టేశాను. ఇంకా నా దగ్గర పైసా కూడా లేదు. ఇప్పుడేమో ఆ డాక్టర్ హాస్పిటల్ ఫీజు కట్టకపోతే నాన్నకి డయాలసిస్ చేయనని అంటున్నాడు. ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలితే ఒకరోజు నైట్ అతని గెస్ట్ హౌస్కి రమ్మని చాలా అసహ్యంగా మాట్లాడాడు అని చెప్పి తన కళ్ళు తుడుచుకుంది రమ్య. అది విన్న భరత్కు ఒక్కసారిగా ఆ డాక్టర్ పైన కోపం వచ్చేసింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ, నీకు అన్నదమ్ములు గాని రిలేటివ్స్ గాని ఎవ్వరూ లేరా అని అడిగాడు. ఒక అన్నయ్య ఉన్నాడు, కానీ మా నాన్న పరిస్థితి ఇలా అవ్వటంతో అతనికి ట్రీట్మెంట్ చేయటం తన వల్ల కాదని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి నేనే నాన్నని చూసుకుంటున్నాను అని చెప్పింది రమ్య. ఒక్క నిమిషం పాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత భరత్ నిదానంగా, మరిప్పుడు నువ్వు కూడా చచ్చిపోతే మీ నాన్నని ఎవరు చూసుకుంటారో ఆలోచించావా రమ్య అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనట్లు నిస్సహాయంగా చూసిన రమ్య, బతికుండి మాత్రం నేనేం చేయాలి భరత్? నన్ను పెంచి ఇంత దాన్ని చేసిన మా నాన్నని బతికించుకోలేకపోతున్నాను. నా కన్న తండ్రి ప్రాణాలు నా కళ్ళ ముందు పోతూ ఉంటే చూస్తూ ప్రశాంతంగా ఎలా ఉండగలను? అందుకే ఆయన కంటే ముందు నేనే పోవాలనుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది. పద, మనం హాస్పిటల్కి వెళ్దాం అని హఠాత్తుగా అన్నాడు భరత్. ఎందుకు? ఆ డాక్టర్ అక్కడే ఉన్నాడు. రేపొద్దున కల్లా నా నిర్ణయం చెప్పకపోతే మా నాన్నని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తానని చెప్పాడు. ఆ టైంలో అక్కడ నేనేం చేయాలి అంటూ తన ముఖాన్ని చేతులతో కప్పుకుంది రమ్య. ఒకసారి వెళ్ళి చూద్దాం పదా, ఆ హాస్పిటల్లో మాకు తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నారు.
వాళ్ళ ద్వారా ఏమన్నా పనవుతుందేమో ఒకసారి ట్రై చేద్దాం అని భరత్ చెప్పటంతో రమ్య ఇక కాదనలేక ఒప్పుకుంది. ముగ్గురు సిగ్మా హాస్పిటల్లోకి చేరుగానే రమ్య తన తండ్రిని ఉంచిన వార్డులోకి వెళ్ళింది. అక్కడ తన తండ్రి స్థానంలో వేరే ఎవరో కనిపించటంతో ఆమె కంగారుగా నాన్నా నాన్నా అని అరుస్తూ చుట్టూ చూస్తూ ఇక్కడ మా నాన్న ఉండాలి కదా, ఏమయ్యారు అని నర్స్ని అడిగింది. తండ్రి సడన్ గా కనిపించకపోయేసరికి ఆమెకి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టడం మొదలైంది. రమ్యని చూసి మొహం చెట్లిస్తూ ఎందుకలా అరుస్తున్నావు, మీ నాన్నను ఆ చివరి రూంలో షిఫ్ట్ చేశాం, వెళ్ళి చూసుకో అంటూ విసుక్కుంది నర్స్. కొంచెం ఊపిరి పీల్చుకుని వెంటనే కార్నర్లో ఉన్న ఆ రూమ్ దగ్గరికి పరిగెత్తింది రమ్య. భరత్, లక్ష్మణ్ కూడా ఆమె వెనుకే లోపలికి వెళ్లారు. కాని అక్కడ కనిపించిన దృశ్యం చూడగానే వాళ్లకి కోపం ముంచుకొచ్చేసింది. బెడ్పై పడుకుని రెస్ట్ తీసుకోవాల్సిన రమ్య తండ్రి ఒక మెటల్ చైర్లో కూర్చొని తల వాల్చుకుని దీనస్థితిలో ఉన్నాడు. రమ్య వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రి ముందు మోకాళ్లపై కూర్చొని నాన్నా నాన్నా అంటూ అతని గడ్డాన్ని పట్టుకుని తల పైకి లేపింది. ఎదురుగా తన కూతుర్ని చూసిన అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. బాధతో అతని కంటి నుండి కన్నీళ్లు రాలాయి. ఆ సన్నివేశం చూసిన భరత్కి చాలా బాధేసింది. అతను కూడా దాదాపు చిన్న వయసులోనే పేరెంట్స్ని కోల్పోవటంతో 15 ఏళ్లు వచ్చే వరకు ఆయాల మధ్యనే పెరిగాడు. ఆ తర్వాత బయట ప్రపంచంలో ఒంటరిగానే జీవితాన్ని గడిపాడు. అందుకే అది చూసి అతను ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి కంట్లో కన్నీళ్లు చూసిన రమ్య కూడా ఆవేశంగా అక్కడ్నుంచి లేచి డాక్టర్ రూమ్ దగ్గరికి నడిచింది. అప్పుడే గదిలో నుంచి బయటకొచ్చిన డాక్టర్ సదానంద్ ఆమెకు కారిడార్లోనే ఎదురవ్వటంతో ఆమె కోపంగా డాక్టర్, మీకు మా నాన్న హెల్త్ కండిషన్ గురించి తెలిసి కూడా ఆయన బెడ్ను క్యాన్సిల్ చేసి అలా చైర్లో ఎందుకు కూర్చోబెట్టారు అని కోపంగా అడిగింది. ఆమె కోపం చూసి సదానంద్ ఏమాత్రం బెదరకుండా వంకరగా నవ్వుతూ ఇదేవి గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి. ఇప్పటికే నువ్వు వారం రోజుల బిల్లు కట్టాలి, ముందది కట్టి తర్వాత మాట్లాడు. అయినా నీలాంటి వాళ్ళు బిల్లు కట్టలేరని తెలిసే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాను, కానీ నువ్వేమో అని కేర్లెస్ గా చెప్పబోతుంటే భరత్ అతన్ని మధ్యలోనే ఆపేశాడు. ఆమె కట్టాల్సిన డబ్బులతో పాటు అతని ట్రీట్మెంట్కి అయ్యే మొత్తం డబ్బులు నేనిప్పుడే కట్టేస్తాను. ముందు వాళ్ళ నాన్నగారికి రూమ్ అలాట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని ఆర్డర్ వేశాడు భరత్. ఆ మాట విన్న రమ్య ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ భరత్, అయ్యో సీరియస్, లక్షల్లో కావాలి డబ్బు అని చెప్పింది. నువ్వేం కంగారు పడుకు రమ్య, నేను చూసుకుంటాను అని అన్నాడు భరత్. భరత్ ని కింద నుంచి పై వరకు చూస్తూ నువ్వెవరు, దీని బాయ్ ఫ్రెండ్వా, మంచి ఫిగర్నే పట్టావు అని అన్నాడు సదానంద్. వెంటనే డాక్టర్ చంప చెల్లుమనిపించాడు భరత్. భరత్ నిజంగానే రమ్యకి సహాయం చేస్తాడా? ఆర్యన్ గురించి రమ్య చెప్పిందంతా నిజమేనా? అసలు భరత్ తదుపరి కార్యాచరణ ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే 4th ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 4 రాను రాను అంటున్న చిన్నది. రమ్య తండ్రి ట్రీట్మెంట్కు ఎంతైనా పే చేస్తానని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని భరత్ చెప్పటంతో డాక్టర్ అతన్ని పైనుంచి కింద వరకు చూసి నువ్వీ రమ్య బాయ్ ఫ్రెండ్వా అని అడుగుతూనే అసభ్యంగా మాట్లాడతాడు. ఒక్కసారిగా డాక్టర్ చంప చెల్లుమనిపించినట్టుగా ఊహించుకున్నాడు భరత్. మరో నిమిషమే మళ్లీ రియాలిటీలోకొచ్చి నేను రమ్య బెస్ట్ ఫ్రెండ్ని అని చెప్పాడు. అసలతని ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా? నిన్ను చూస్తుంటే ఇంకా స్టూడెంట్ లాగే ఉన్నావు. ఒకసారి ఆలోచించుకో. అతనికున్న హెల్త్ ప్రాబ్లంకి నెలకి 1 లక్ష ఈజీగా అవుతుంది. హాస్పిటల్ ఛార్జెస్తో కలిపి దాదాపు 3 లక్షలు అని అన్నాడు డాక్టర్ సదానంద్. 3 లక్షలు కాదు, నెలకు 5 లక్షల చొప్పున సంవత్సరానికి 60 లక్షలు ఒకేసారి కట్టేస్తాను. ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడు భరత్. అతని మాటలు విన్న సదానంద్, రమ్యలు ఇద్దరూ షాక్ అయిపోయారు. ఒక స్టూడెంట్ తన మొహం మీదే డబ్బులు కడతానని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని బెదిరిస్తున్నట్టుగా చెప్పటంతో సదానంద్ అహం దెబ్బతింది. దాంతో అతను కోపంగా నువ్వు 60 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు కట్టినా అతన్ని హాస్పిటల్లో ఉంచడం కుదరదు. ఇక్కడ ఏ వార్డు ఖాళీగా లేదు, అన్నీ ఫుల్ అయిపోయాయి అని అన్నాడు. ఆ మాట వినగానే రమ్య కంగారుగా అలా మాట్లాడదు డాక్టర్, ఈ పరిస్థితుల్లో హాస్పిటల్స్ మారుస్తూ ఉంటే మా నాన్న మెంటల్గా మరింత స్ట్రెస్ అయిపోతారు అని ఏడుస్తూ అంది. ఆమె బ్రతిమిలాడుతూ ఉండటంతో సదానంద్లోని ఈగో కొంచెం సాటిస్ఫై అయింది. దాంతో అతను నవ్వుకుంటూ కొంచెం ముందు కొంగి అయితే నేను చెప్పినట్టు
గెస్ట్ హౌస్కి వచ్చేసేయ్, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు, ఆ తర్వాత అన్ని క్షణాల్లో జరిగిపోతాయి అని అన్నాడు. రమ్య తన తండ్రిని తీసుకుని హాస్పిటల్కొచ్చిన దగ్గర్నుండి సదానంద్ కన్ను ఆమెపై పడింది. అసాధారణమైన అందంతో ఒక మధ్యతరగతి అమ్మాయి తన కళ్ల ముందు తిరుగుతూ ఉంటే ఆమెను లోబరుచుకునే సరైన అవకాశం కోసం అతను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాడు. అతనికిప్పుడు ఆ అవకాశం వచ్చింది. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి అతను సిద్ధంగా లేడు. ఇంత పవిత్రమైన ప్రొఫెషన్లో ఉండి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అని కసురుకుంది రమ్య. ఆ మాటలతో సదానంద్కి కోపం ఉవ్వెత్తున లేచింది. ఇలాంటి సినిమా డైలాగులు కొట్టడం ఆపి ఏం చేస్తే మీ నాన్న ఆరోగ్యం మెరుగవుతుందో అది ఆలోచించు, అంతేగాని అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు అని అన్నాడు. సదానంద్ మాటలు విన్న భరత్ వెంటనే ఫోన్ తీసి దేవేందర్కు కాల్ చేసి, హలో దేవేందర్ గారు, మనం సిగ్మా హాస్పిటల్లో కొంటున్నాం, ఇంకో అరగంటలో ఇది జరిగిపోవాలి అని అన్నాడు. హఠాత్తుగా ఫోన్ చేసి సిగ్మా హాస్పిటల్ కొనాలి అండంతో దేవేందర్ కొంచెం ఆశ్చర్యపోయి ఆ హాస్పిటల్ గురించిన వివరాలు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, సిగ్మా హాస్పిటల్ ఒక ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి నడుపుతున్న హాస్పిటల్. అది దాన్ని మార్కెట్లో ఉండే అన్ని హాస్పిటల్ లాగా చూడ్డం కుదరదు. అన్నింటికీ మించి ఆ హాస్పిటల్కి ప్రాఫిట్స్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు దాన్ని అమ్ముతారని అని అతను చెబుతూ ఉండగానే భరత్ మధ్యలోనే ఆపుతూ, మనం కొనగలవా లేదా అదొక్కటి చెప్పండి చాలు అని అన్నాడు. వెంటనే దేవేందర్ చిన్నగా నవ్వి, అర్థమైంది సార్, ఇప్పుడే ఆ పని చూస్తాను అని అన్నాడు. గుడ్, అరగంటలో పని పూర్తయిపోవాలి అని అన్నాడు. కాపీ దాట్ అని ఫోన్ పెట్టేశాడు దేవేందర్. ఫోన్లో మాట్లాడుతున్న భరత్ను కళ్ళార్పకుండా చూస్తూ ఉంది రమ్య. అక్కడ ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. కాని ఫోన్లో భరత్ మాటలు విన్న సదానంద్ పెద్దగా నవ్వుతూ, ఏంటి, నువ్వు సిగ్మా హాస్పిటల్ని కొంటావా? అసలు ఈ ప్రాపర్టీ వాల్యూ ఎంతో తెలుసా? భలే కామెడీ చేస్తున్నావయ్యా నువ్వు అంటూ హేళన చేశాడు. భరత్ ఏం మాట్లాడకుండా అతని వైపే చూస్తూ నిల్చున్నాడు. సదానంద్ అప్పుడే రమ్య వైపు తిరిగి, నిజానికి నీ ఫ్రెండ్కి పిచ్చి పట్టినట్టుంది. నువ్వతని మీద నమ్మకం పెట్టుకున్నావంటే నీ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం. నా మాట విను, గెస్ట్ హౌస్ గురించి మర్చిపో. నా రూమ్ని రెడీ చేయమంటాను. 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేసాయి, పని పూర్తి చేసేద్దాం అంటూ ఆమె మీద చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న లక్ష్మణ్ డాక్టర్ ముందుకొచ్చి, మరీ అంత ఆత్రం ఎందుకు డాక్టర్, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, పని పూర్తయిపోతుంది కదా అని అన్నాడు. ఇంతలో సిగ్మా హాస్పిటల్ డీన్ తులసీదాస్ మరో 4గురితో కలిసి హడావిడిగా అటువైపే వస్తూ కనిపించాడు. అంత అర్ధరాత్రి టైంలో డీన్ని చూసిన సదానంద్ ఆశ్చర్యపోయాడు. మామూలుగా హాస్పిటల్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అక్కడున్న జనరల్ మేనేజర్స్ వాటిని క్లియర్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రమే డీన్ చెకింగ్ కోసం వస్తూ ఉంటాడు. కనీసం ఇంటిమేషన్ లేకుండా చెప్పా పెట్టకుండా డీన్ రావటంతో కొంచెం కంగారు పడ్డాడు సదానంద్. డీన్ డైరెక్ట్గా భరత్ ముందుకు వెళ్లి, హలో మిస్టర్ భరత్ రామచంద్ర, మీరు మా హాస్పిటల్లోకి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ ఇట్స్ గ్రేట్ ప్లెజర్ టు మీట్ యూ. ఐఎమ్ తులసీదాస్, ఈ హాస్పిటల్ యొక్క డీన్ని అని తనను తాను పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. డీన్ స్వయంగా తనను మీట్ అవ్వడానికి వచ్చారంటే దేవేందర్ తన పనిని పూర్తి చేసి ఉంటాడని ఊహించిన భరత్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ప్లెజర్ టు మీట్ యూ యాజ్ వెల్. ఐ గెస్ మీకు విషయం తెలిసే ఉంటుంది, నేను ఈ హాస్పిటల్ని కొనాలనుకుంటున్నాను. మీరు ఎంత కోట్ చేయాలనుకుంటున్నారో దేవేందర్ గారికి చెప్పండి. ఫార్మాలిటీస్ అన్నీ ఈ రోజే పూర్తయిపోవాలి అని అన్నాడు. షూర్ మిస్టర్ భరత్ అని అన్నాడు తులసీదాస్. జరుగుతున్నదంతా చూస్తున్న రమ్య నోట మాట రాకుండా బొమ్మలా నిలబడిపోయింది. మరోవైపు సదానంద్ కూడా షాక్లో ఉన్నాడు. వయసులో పెద్ద అయినప్పటికీ తులసీదాస్ భరత్కి రెస్పెక్ట్ ఇవ్వడం చూసి సదానంద్ నమ్మలేకపోయాడు. వెంటనే హడావిడిగా ముందుకొచ్చి ఏం జరగనట్టుగా ప్రవర్తిస్తూ రమ్యతో, మేడం, మీ నాన్నగారికి ఇప్పుడే వార్డ్కి షిఫ్ట్ చేయమని చెప్తాను. మరో అరగంటలో డయాలసిస్ కూడా స్టార్ట్ అవుతుంది. యూ డోంట్ వరీ, వి విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని మాట్లాడుతూ ఉండగానే భరత్ అతన్ని ఆగమన్నట్టుగా చేయి పైకెత్తాడు. దాంతో సదానంద్ నోరు మూతపడిపోయింది. భరత్ డీన్ వైపు తిరిగి, తులసీదాస్ గారు, ఈ హాస్పిటల్లో ఇలాంటి డాక్టర్ ఉండడానికి వీల్లేదు. ఇతను తన దగ్గరకొచ్చిన పేషెంట్స్ బలహీనతల్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నా ఫ్రెండ్ రమ్యని కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాడు. ముందు ఇతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఐ వాంట్ హిజ్ మెడికల్ లైసెన్స్ టు బి రివోక్డ్ అని గంభీరంగా అన్నాడు.
ఆ మాట వినగానే తులసీదాస్ సూటిగా సదానంద్ వైపు చూశాడు. అతను అప్పటికే చెమటతో తడిసిపోతూ భయంతో వణికిపోతున్నాడు. ఇక బయట పడలేనని అర్థమవటంతో సడన్ గా భరత్ ముందు మోకాళ్లపై పడి, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు ఇలా చేయను అని అంటూనే తులసీదాస్ వైపు తిరిగి, సార్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అని వేడుకోవడం మొదలుపెట్టాడు. కాని తులసీదాస్ అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఐఎమ్ హెల్ప్లెస్ మిస్టర్ సదానంద్, ఈ హాస్పిటల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. భరత్ గారు ఏ శిక్ష వేసినా నువ్వు అనుభవించాల్సిందే అని అన్నాడు. వెంటనే సెక్యూరిటీ అని పిలిచాడు లక్ష్మణ్. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ పరిగెత్తుకుని రావటంతో, పోలీసులొచ్చే వరకు ఇతన్ని రూంలో లాక్ చేసి ఉంచండి అని చెప్పాడు భరత్. సదానంద్ ఎంత బతిమిలాడుతున్నా వినకుండా ఆ గార్డ్లతన్ని పట్టుకుని వెళ్లిపోయారు. అప్పుడు తులసీదాస్, మిస్ రమ్య, మీరేం కంగారు పడకండి. మీ నాన్నగారిని వెంటనే వార్డుకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. నేను పర్సనల్ గా ఈ కేసు అటెండ్ అవుతాను అని భరోసా ఇచ్చాడు. థ్యాంక్యూ సార్ అని సంతోషంగా చెప్పింది రమ్య. ఇంతలోనే అక్కడికొచ్చాడు దేవేందర్. అతన్ని చూసిన భరత్ ఆశ్చర్యపోతూ, హలో దేవేందర్ గారు, మీరిక్కడికి రావాల్సిన అవసరమేముంది అని అడిగాడు. ఈ హాస్పిటల్ కొనడం చాలా ముఖ్యమైన విషయం. అందులోనూ ఇది తులసీదాస్ గారి ఫ్యామిలీ వాళ్లంతా కలిసి నడుపుతున్న హాస్పిటల్. అందుకే దీని గురించి మీతో, తులసీదాస్ గారితో పర్సనల్ గా కలిసి మాట్లాడదామని వచ్చాను అని చెప్పాడు దేవేందర్. ఓకే, మనం క్యాబిన్లోకి వెళ్లి మాట్లాడుకుందాం అని అన్నాడు తులసీదాస్. షూర్ అంటూ భరత్, దేవేందర్ ఇద్దరూ డీన్ వెనకే క్యాబిన్లోకి వెళ్లారు. వాళ్లు వెళ్లిపోగానే లక్ష్మణ్ వైపు తిరిగి, అసలిక్కడేం జరుగుతోంది? భరత్కి ఎందుకు అందరూ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? అసలు ఇంత పెద్ద హాస్పిటల్ని అరగంటలో ఎలా కొనేశాడు అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేసింది రమ్య. ఇంతలో భరత్ సడన్ గా అక్కడికొచ్చి లక్ష్మణ్ని పిలిచాడు. ఏంట్రా అని అడిగాడు లక్ష్మణ్. రే, ఈరోజు జరిగిందంతా నీలోనే దాచుకో. నీ అంతట నువ్వు అప్రయత్నంగా కూడా నా గురించి ఎవ్వరితో మాట్లాడొద్దు. నీ వరకు నేను నీతో పాటు బార్లో పనిచేసే భరత్ గాడ్నే. ఎందుకు ఏంటి అని మాత్రం ఇప్పుడు నన్ను అడగద్దు అని లక్ష్మణ్ నుంచి ప్రామిస్ తీసుకుని డీన్ ఛాంబర్లోకి వెళ్లిపోయాడు భరత్. ఇంతలో నర్స్ రమ్యని పిలవటంతో ఆమె కూడా వార్డులోకి వెళ్లిపోయింది. క్యాబిన్లో కూర్చున్న భరత్తో దేవేందర్ మాట్లాడుతూ, సార్, ఈ హాస్పిటల్ని తులసీదాస్ గారి ఫ్యామిలీ పర్సనల్ గా నడుపుతుంది. వారికి ప్రాపర్టీని అమ్మడం ఇష్టం లేదు. కానీ అడిగింది మీరు కాబట్టి వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. అందుకే నా ఉద్దేశం ప్రకారం ఆ ఫ్యామిలీ కూడా ఈ హాస్పిటల్లో కొన్ని షేర్స్ తో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ రైట్స్ కూడా ఇవ్వడం మంచిది. తులసీదాస్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా పర్సనల్ గా హాస్పిటల్ ఆపరేషన్స్ చేసుకుంటారు అని వివరించాడు. ఆ మాటలకు భరత్ కొంచెం సేపు మౌనంగా ఉండి ఆలోచిస్తూ, ఓకే, తులసీదాస్ గారి ఫ్యామిలీ మెంబర్ మొత్తం చూసుకుంటారు అంటే నాకు కూడా సంతోషమే కదా. ఈ హాస్పిటల్లో కొన్ని షేర్స్ తులసీదాస్ గారి పేరు మీదే ఉంచుదాం అని చెప్పి దేవేందర్ వైపు తిరిగి, దేవేందర్ గారు, మీరొక ఫౌండేషన్ ఏర్పాటు చేసి చారిటీ చేస్తున్నానని చెప్పారు కదా. ఇక నుండి దాని ద్వారా ఈ హాస్పిటల్ కి రెగ్యులర్ గా ఫండ్స్ అలాట్ చేయండి. రమ్య ఫాదర్ లాగా ఎవ్వరూ ట్రీట్మెంట్ అందక నిస్సహాయ స్థితిలో ఉండకూడదు అని చెప్పాడు. అది వినగానే తులసీదాస్, వావ్, ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్ మిస్టర్ భరత్. మన పార్ట్నర్షిప్ లో ఈ హాస్పిటల్ ఖచ్చితంగా బెస్ట్ హాస్పిటల్ అనిపించుకుంటుంది అని అన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ తులసీదాస్ అంటూ పైకి లేచి నిలబడ్డాడు భరత్. మిగతా ఫార్మాలిటీస్ అన్ని మీతో చూసుకోండి, ఇంక నేను బయలుదేరతాను అని దేవేందర్తో చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చేశాడు భరత్. రమ్య తండ్రిని పరామర్శించడానికి వార్డుకొచ్చాడు భరత్. రమ్య ఇంకా కన్ఫ్యూజన్లోనే భరత్ వైపు చూసింది. ఇక మీ నాన్న గురించి నువ్వేం టెన్షన్ పడకు. ఏం కావాలన్నా ఈ హాస్పిటల్లో అన్ని ఫ్రీగానే జరుగుతాయి. నీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా వెంటనే నన్ను అడుగు. సెకండ్ థాట్స్ అస్సలు పెట్టుకోవద్దు అని చెప్పాడు. థ్యాంక్ యూ భరత్, నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అస్సలు తెలియడం లేదు అని ఎమోషనల్ అయింది రమ్య. భరత్ చిన్నగా నవ్వి, విఆర్ క్లాస్మేట్స్ రమ్య, ఒకళ్ళకొకళ్ళం సహాయం చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఆమెకు బాయ్ చెప్పి లక్ష్మణ్తో కలిసి బయటకొచ్చేశాడు. కారిడార్లో నడుస్తూ, ఇంత సడన్ గా హాస్పిటల్ మొత్తాన్ని కొనడం మంచి నిర్ణయమే అంటావా అని భరత్ని అడిగాడు లక్ష్మణ్. అంత దూరం నేను ఆలోచించలేదు. ఆ నిమిషం చెయ్యాలి అనిపించింది, చేసేశాను. దీనివల్ల ఇక నుండి చాలా మంది పేదవాళ్లకి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఆ సంతృప్తి చాలు నాకు అని చెప్పాడు భరత్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నాడు లక్ష్మణ్. భరత్ గట్టిగా నవ్వి, ఏంట్రోయ్,
డ్రామాటిక్ డైలాగులు చెప్పడం మొదలు పెట్టేశావు. త్వరగా వెళ్ళి పడుకుందాం పదా, మళ్ళీ పొద్దున్నే కాలేజ్కెళ్ళాలి అని అన్నాడు భరత్. అది సరే కాని ఫైనల్ ఇయర్కి వచ్చేసాం కదా, ఈ కొన్ని నెలలైనా మన ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్లో ఉందావా? నీకోకే అంటేనే అని సంకోచిస్తూ అడిగాడు లక్ష్మణ్. సరేరా, వీలు చూసుకుని షిఫ్ట్ అయిపోదాం అని చెప్పాడు భరత్. థ్యాంక్స్ రా బాబు, ఇవాళ హ్యాపీగా పడుకుంటాను అని అన్నాడు లక్ష్మణ్. ఉదయాన్నే నిద్రలేచిన భరత్ బెడ్పై బద్ధకంగా దొర్లుతున్నాడు. రాత్రి అలసిపోయి ఉండటంతో త్వరగా నిద్రపోయాడు. కాని నిద్ర లేవగానే అతనికి ఆ రూంలో నిన్న మిథునతో గడిపిన క్షణాలే గుర్తుకొస్తున్నాయి. దాంతో వెంటనే ఆమెతో మాట్లాడాలని కోరికగా అనిపించింది. పక్కనే ఉన్న అతని మొబైల్ తీసుకుని గుడ్ మార్నింగ్ స్వీట్ హార్ట్ అని టైప్ చేసి హార్ట్ సింబల్ యాడ్ చేసి వాట్సాప్లో మిథునకి మెసేజ్ చేశాడు. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన లక్ష్మణ్ అతన్ని చూస్తూ, లేచావా? త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది అని అన్నాడు. భరత్ మాత్రం మిథున రిప్లై కోసం ఫోన్ వైపే చూస్తూ కూర్చున్నాడు. మిథున మెసేజ్ చూసినట్టుగా బ్లూటిక్స్ కనిపించాయి. కాని ఆమె ఎలాంటి రిప్లై ఇవ్వకపోవటంతో ఇంకా కోపం తగ్గలేదనుకుంటా అనుకుంటూ పైకి లేచాడు. కాసేపటికి ఇద్దరూ రెడీ అయ్యి కాలేజ్కి వెళ్లారు. ఆర్ట్స్ డిపార్ట్మెంట్ వైపు వెళ్తున్న ఆ ఇద్దరికి ఎదురయ్యాడు ఆర్యన్. అతని వెనకే మరో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆ రోజు భరత్ నార్మల్ డ్రెస్లో రావటంతో ఆర్యన్ అతన్ని పైనుండి కింద వరకు చూసి, ఏంట్రా నీ పగటి వేషం నిన్నట్తో అయిపోయిందా? ఆ అద్దె డ్రెస్ వెనక్కిచ్చేసావా అని ఎగతాళిగా అడిగాడు. అతన్ని చూసిన వెంటనే రాత్రి రమ్య చెప్పిన విషయాలన్నీ గుర్తు రావటంతో లక్ష్మణ్ కోపంగా, మేం డ్రెస్సులే అద్దెకు తెచ్చుకుంటాన్రా, కాని నువ్వు ఆడపిల్లల్ని బెదిరించి గర్ల్ ఫ్రెండ్స్ లాగా అద్దెకు తెచ్చుకుంటావు కదా అని వెటకారంగా అన్నాడు. ఆ మాట వినగాని ఆర్యన్ ముఖంలో నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. వెంటనే కోపంగా లక్ష్మణ్ కాలర్ పట్టుకుని, ఇప్పుడు నువ్వేమన్నావు? మళ్ళీ అను అని కళ్ళెర్ర చేశాడు. భరత్ తన గురించి ఎవ్వరికీ చెప్పద్దు అని లక్ష్మణ్ దగ్గర ఎందుకు ప్రామిస్ తీసుకున్నాడు? మిథునని బుజ్జగించటానికి ఇప్పుడు భరత్ ఏం చేయనున్నాడు? ఆర్యన్ని భరత్ ఎలా డీల్ చేస్తాడు? తెలుసుకోవాలంటే 5వ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 5, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి రావద్దు. కాలేజ్లో భరత్ లక్ష్మణ్లకు ఎదురుపడిన ఆర్యన్ మాటా పెరగటంతో లక్ష్మణ్ కాలర్ పట్టుకున్నాడు. వెంటనే ఆర్యన్ చేతిని పట్టుకున్న భరత్, వాడి కాలర్ వదులు అని సీరియస్గా అన్నాడు. దాంతో ఆర్యన్ కోపంగా రియాక్ట్ అవుతూ, నా చెయ్యే పట్టుకుంటావా? నీకెంత ధైర్యం అంటూ భరత్ పై చెయ్యి పైకెత్తాడు. ఇంతలో ఇక్కడేం జరుగుతుంది అంటూ ప్రిన్సిపల్ గొంతు గంభీరంగా వినిపించటంతో ఆర్యన్ వెంటనే ఎత్తిన చెయ్యిని కిందకి దించుతూ, ఈ రోజుకి బ్రతికిపోయావు, నీ సంగతి తర్వాత చెప్తాను అని భరత్ను బెదిరించాడు. ఈలోగా అక్కడికొచ్చిన ప్రిన్సిపల్, మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? గో టు యువర్ క్లాసెస్ అనడంతో ఆర్యన్ తన ఫ్రెండ్స్తో కలిసి తన క్లాస్ వైపుకు వెళ్లాడు. భరత్ కూడా లక్ష్మణ్తో కలిసి తన క్లాస్ వైపు వెళ్తూ, నువ్వెందుకురా వాణ్ణి రెచ్చగొడుతున్నావు అని అడిగాడు. వాడెప్పుడు చూసినా మనల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నాడ్రా. రాత్రి వాడు రమ్య విషయంలో చేసిన పెంటపలను గుర్తు చేసుకుని వాణ్ణి వదిలిపెట్టకూడదనిపించింది. ఈసారి మన జోలికొస్తే మామూలుగా ఉంటుందని గట్టిగా తెలిసేలా చెయ్యాలి అని ఆవేశంగా అన్నాడు లక్ష్మణ్. టైం వచ్చినప్పుడు వాడి సంగతి చూడొచ్చు కానీ నువ్వు మధ్యలో రమ్య గురించి మాట్లాడి వాణ్ణి రెచ్చగొట్టకు. నువ్వెలా చేస్తే ఈ విషయం బయటకు తెలిసిందన్న కోపంతో వాడు రమ్యకి ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. నువ్వు కొంచెం ఓపిక్గా ఉండు అని మందలించాడు భరత్. అది కూడా నిజమే అనిపించటంతో లక్ష్మణ్ కూడా సర్లే అంటూ తలూపాడు. సాయంత్రం కాలేజ్ అవ్వగానే భరత్ లక్ష్మణ్లు ఇద్దరూ తమ మకాంను హాస్టల్కి మార్చేశారు. హమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉందిరా. ఇక బార్ గోలలు, అర్ధరాత్రి దాకా ప్రతి అడ్డమైన వాడికి సర్వీస్ చేయడాలు ఏమీ ఉండవు అని ఎగిరి బెడ్పై పడుకుని సెల్ ఫోన్ చూసుకుంటూ అన్నాడు లక్ష్మణ్. అతని ఆనందం చూసి భరత్ చిన్నగా నవ్వుకుంటూ కొత్త రూంలోని కబోర్డ్లో లగేజ్ చదువుతున్నాడు. ఇంతలో లక్ష్మణ్కేదో గుర్తొచ్చినట్టు భరత్ వైపు చూస్తూ, రేయ్ మర్చిపోయాను, మిథున్తో మాట్లాడావా? ఆమె కోపం తగ్గిందా లేదా అని అడిగాడు. లేదురా, ఇంకా సీరియస్గానే ఉంది అని నిరాశగా చెప్పాడు భరత్. నీకెలా తెలుసు అని అడిగాడు. ట్రై చేశాను, పొద్దున్నే మెసేజ్ చేశాను, కానీ రిప్లై ఇవ్వలేదు అని బెడ్పై కూర్చుంటూ అన్నాడు భరత్. మెసేజ్లో మాట్లాడకపోతే ఏంటి, వెంటనే డైరెక్ట్గా వెళ్లి కలవచ్చు కదా. నువ్వు నిజంగానే ఆ పిల్లని లవ్ చేస్తున్నావు కదా అని ప్రశ్నించాడు లక్ష్మణ్. నాకు మిథున గురించి తెలుసురా,
కోపంలో ఉంటే 1-2 రోజుల వరకు ఎవ్వరితో మాట్లాడదు. నేనే ఎలాగోలా ప్యాచప్ చేసుకుంటాలే అని అన్నాడు భరత్. ఇలాంటి విషయాల్లో లేట్ చేయకూడదురా, ముందు అర్జెంటుగా వెళ్లి మిథున్తో మాట్లాడు అని ప్రోత్సహించాడు లక్ష్మణ్. ఇప్పుడా అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. అవును, ఇప్పుడే, పద వెళ్దాం అంటూ పైకి లేచాడు లక్ష్మణ్. ఎక్కడికి రా అని ఆశ్చర్యపోయాడు భరత్. బ్లూమూన్ పబ్కి, మిథున అక్కడే ఉంది అని అన్నాడు లక్ష్మణ్. నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు భరత్. మిథున ఇన్స్టాగ్రామ్ స్టోరీని చెక్ చేశాను అని సమాధానమిచ్చి భరత్ని తీసుకుని పబ్కి బయలుదేరాడు లక్ష్మణ్. రాత్రి 8 గంటలు. బ్లూమూన్ పబ్లో రంగురంగుల డిస్కో లైట్స్ వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి. వెనుక నుండి డీజే తన పాటలతో ఆ అట్మాస్ఫియర్ ని మరింత ఎనర్జెటిక్ గా మారుస్తున్నాడు. చాలా మంది జంటలు జంటలుగా ఫ్లోర్ పై డాన్స్ చేస్తూ ఉన్నారు. ఒక కార్నర్ లో ఉన్న టేబుల్ దగ్గర ఫ్రెండ్స్ తో కూర్చుని ఉంది మిథున. సడన్ గా పబ్కి రమ్మని పిలిచావంటే ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అడిగింది ఆమె ఫ్రెండ్ రూప. ఏం లేదే, రేపటి నుండి నేను శివారెడ్డి కాలేజ్లో జాయిన్ అవుతున్నాను. ఇక నుండి మిమ్మల్ని రెగ్యులర్గా కలవడం కుదరకపోవచ్చు, అందుకే ఈ పార్టీ అనంది మిథున. నువ్విలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ భరత్ నిన్ను ప్రేమిస్తున్నాడని అతని కోసం పట్టుబట్టి మరీ మీ నాన్నను విసిగించి రికమెండేషన్ మీద అకాడమిక్ ఇయర్ మధ్యలో మన కాలేజ్ నుండి ఆ శివారెడ్డి కాలేజ్కి మారడానికి ఏర్పాట్లు చేసుకున్నావు. తీరా చూస్తే వాడేమో బార్లో పనిచేస్తూ నిన్ను నమ్మించి మోసం చేశాడు. ఇంకేముందని ఆ కాలేజ్లో జాయిన్ అవుతున్నావు అని చిరాగ్గా అడిగింది రూప. ఆల్రెడీ నా కోసమని మా డాడీ అన్ని కాంటాక్ట్స్ వాడారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే మా డాడీ ఇంకోసారి ఎవరిని ఫేవర్స్ అడగడానికి ఉండదు అని నీరసంగా చెప్పింది మిథున. ఇంత జరిగిన తర్వాత కూడా కనీసం ఒక్కసారి నిన్ను కలిసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదంటే ఆ భరత్ ఉద్దేశం ఏమై ఉంటుందంటావు అని ఆరా తీసింది మరో ఫ్రెండ్ సునీత. అబ్బా, వాడి గొడవ ఎందుకిప్పుడు? అదంతా మర్చిపోవడానికే కదా మిమ్మల్ని రమ్మంది. మీరేమో మళ్ళీ మళ్ళీ వాణ్ణి గుర్తు చేస్తున్నారు అని విసుక్కుంది మిథున. ఓకే ఓకే అంటూ అందరూ గ్లాసెస్ ఎత్తి చైర్స్ కొట్టారు. ఆర్యన్ కూడా ఫ్రెండ్స్తో కలిసి అక్కడికే వచ్చాడు. అందరి చేతుల్లో వైన్ గ్లాసెస్ ఉన్నాయి. చూస్తుంటే వాళ్ళు చాలాసేపటి నుండి డ్రింక్ చేస్తున్నట్టుగా ఉంది. వాళ్లల్లో ఒకడు దూరంగా ఉన్న మిథునను గమనిస్తూ పక్కనే ఉన్న ఫ్రెండ్తో, అరే, ఆ అమ్మాయిని ఎక్కడో చూశాన్రా, కాని గుర్తు రావడం లేదు అని అన్నాడు. వెంటనే అటువైపు నుంచి మరో ఫ్రెండ్, రేయ్, ఆ అమ్మాయి నిన్న మన కాలేజ్కి వచ్చిందిరా, ఆ భరత్ గాడి ఫిగర్ అని అన్నాడు. ఆ మాట వినగానే ఆర్యన్ తల తిప్పి అటువైపుకు చూశాడు. మొదటిసారి మిథునను చూసినప్పటి నుండే అతని కళ్ళు ఆమెపై పడ్డాయి. ఒంపు సంపులన్నీ పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దినట్లున్న ఆమె ఆఫ్టర్ ఆల్ బార్లో పనిచేసే భరత్ గాడి గర్ల్ ఫ్రెండ్ అనే నిజం అతనికి మింగుడు పడలేదు. దానికి తోడు ఉదయం భరత్ కాలేజ్లో తన చెయ్యి పట్టుకున్న సంగతి కూడా అతని మనసును రగిలిపోయేలా చేస్తోంది. దాంతో ఎలాగైనా మిథునను టీస్ చేసి భరత్పై రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచన అతనిలో మొదలైంది. వెంటనే అక్కడి నుండి పైకి లేచి చేతిలో ఉన్న వైన్ గ్లాస్తో మిథున దగ్గరకు వెళ్లాడు. అప్పటికి ఎక్కువగా తాగడం వల్ల అతని అడుగులు తడబడుతున్నాయి. హే బేబీ, నువ్వే కదా ఆ భరత్ గాడి లవర్వి అంటూ మాటలు ముద్దు ముద్దుగా వినిపించడంతో మిథునతో పాటుగా ఆమె ఫ్రెండ్స్ కూడా తలెత్తి చూశారు. నిన్న కాలేజ్లో భరత్తో పాటు అతన్ని చూసినట్టుగా గుర్తు చేసుకుంది మిథున. ఆర్యన్ ఆమె పక్కనే నిల్చుని మళ్లీ మాట్లాడుతూ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇంత అందంగా ఉన్న నీకు కొంచెం తెలివి కూడా ఉంటే బాగుండేది. ఆ భరత్ గాడిలో ఏముందని వాడికి పడిపోయావో అర్థం కావడం లేదు. బార్లో పనిచేసేవాడి కోసం మా కాలేజ్ దాకా వచ్చావు నువ్వు. మరి నాకు కూడా ఒక బార్ ఉంది, నాతో పాటు వస్తావా అంటూ గట్టిగా నవ్వాడు. మిథున అలాంటి మాటలు వినడం ఇష్టం లేనట్టు తన ఫ్రెండ్స్ వైపు చూసి, పదండే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ చైర్లో నుండి పైకి లేచింది. ఎక్కడికి వెళ్తావే, కమాన్, కాసేపు ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం అంటూ ఆమెను ఆపబోతూ అడుగులు ముందుకు వేశాడు ఆర్యన్. తాగిన మైకంలో అడుగు తడబడ్డంతో ఆర్యన్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్లోని వైన్ మొత్తం మిథున డ్రెస్ పై ఒలికిపోయింది. దాంతో మిథున చిరాగ్గా అతని వైపు చూసి, వాట్ ద హెల్ ఇస్ దిస్ అని కోపంగా అరిచింది. ఆర్యన్ వెంటనే, సారీ డార్లింగ్, నన్ను ఇప్పుడే క్లీన్ చేస్తానుండు అంటూ టేబుల్ పై ఉన్న టిష్యూస్ తీసుకుని మిథున ఒంటి మీద చేయి వేయబోయాడు. సరిగ్గా అదే టైంలో అతని చేతిని ఎవరో గట్టిగా పట్టుకోవటంతో తలెత్తి చూశాడు.
ఎదురుగా భరత్ కనిపించాడు. హఠాత్తుగా భరత్ని ఎవరో కిడ్నాప్ చేయటంతో అతనికి ఏమైందో, ఎలా ఉన్నాడో అని మొదట కంగారు పడింది మిథున. కాని భరత్ మోసం చేశాడని తెలియగానే అతనిపై వచ్చిన కోపం అతనికి ఏమైందో అనే భయాన్ని డామినేట్ చేసింది. ఆ కోపంలోనే మోసం చేసిన అతనికి ఏమైనా పట్టించుకోకూడదు అనుకుంది. అందుకే భరత్ మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వలేదు. కాని అతన్ని ఇప్పుడు డైరెక్ట్గా చూడటంతో లోపల సంతోషంగా అనిపించింది. కాని ఆమె దాన్ని బయటకు చూపించలేదు. ఆర్యన్ చేతిని పట్టుకున్న భరత్ అతని చేతిని బలవంతంగా కిందకి దించుతూ, అసలే తాగున్నావు, నీ చేతుల్ని కొంచెం దగ్గర పెట్టుకో, వాటిని ఎవరిపైన పడితే వాళ్లపైన వేస్తే విరిగిపోతాయి బ్రో అని స్మూత్గా బెదిరించాడు. అక్కడ భరత్ను చూసిన వెంటనే అప్పటిదాకా దూరంగా ఉన్న ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ లేచి అక్కడికి రావటంతో పబ్లో సడన్ గా గందరగోళం మొదలైంది. భరత్ ఇచ్చిన వార్నింగ్ను విన్న ఆర్యన్ పెద్ద పెద్దగా నవ్వుతూ, వచ్చేసాడ్రా హీరో, నాకే వార్నింగులు ఇస్తున్నాడు అని అంటూనే హఠాత్తుగా 2 చేతులతో భరత్ కాలర్ పట్టుకుని అతని మొహంలో మొహం పెట్టి సీరియస్గా చూస్తూ, ఆఫ్టర్ ఆల్ బార్లో వెయిటర్ గాడివి, నేనెవరో తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావా అని అన్నాడు. నువ్వెవడైతే నాకేంట్రా, నా గర్ల్ ఫ్రెండ్ జోలికొస్తే నువ్వు ఎవడైనా సరే చంపేస్తాను అంటూ అతని కళ్లల్లోకి సూటిగా చూస్తూ సీరియస్గా చెప్పాడు భరత్. అది విన్న ఆర్యన్ ఎగతాళిగా నవ్వి, అంత మగాడివా, అయితే విను, నీ గర్ల్ ఫ్రెండ్ నీకు దూరం చేసి మరో వారం రోజుల్లో నాతో తిరిగేలా చేసుకుంటాను అని నవ్వాడు. అతని ఛాలెంజ్ విన్న భరత్ నవ్వుతూ అతని కాలర్ పట్టుకున్న ఆర్యన్ చేతుల్ని విడిపించుకుంటూ, నీ కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చిందిరా, సరే అయితే ట్రై చేయి, 1 వారం రోజులు టైం ఇస్తాను, నువ్వు ఫెయిల్ అయితే మాత్రం ఇంకెవరితోనూ ఛాలెంజ్ చేసే ఛాన్స్ నీకు లేకుండా చేస్తాను, ముందే చెప్తున్నాను మరి అని అన్నాడు. వాళ్ల మాటలు వింటూ అప్పటిదాకా మౌనంగా నిల్చున్న మిథున కోపంగా, వాట్ రబ్బేష్ అని అరిచింది. దాంతో ఆర్యన్ భరత్ ఇద్దరూ తల తిప్పి ఆమె వైపు చూశారు. మిథున కోపంగా వాళ్లను చూస్తూ, నేనేమైనా క్యాండీనా, ఇద్దరూ ఎవరికి కావలసినట్టు వాళ్ళు పంచుకుంటానని మాట్లాడుకుంటున్నారు, నా గురించి ఛాలెంజ్ చేయడానికి మీరెవరు అనంటూ భరత్ వైపు సూటిగా చూస్తూ, నేనెవ్వరికీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నాకు బాయ్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు అంటూ విసురుగా అక్కడి నుంచి బయటకు నడిచింది. వెంటనే లక్ష్మణ్ ముందుకొచ్చి, రేయ్, ఇంకా ఇక్కడే నిల్చుని ఏం చేస్తున్నావు, వెళ్ళి మాట్లాడు అని అనడంతో భరత్ అప్పుడే స్పృహలోకొచ్చినట్టు, మిథునా మిథునా ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను అంటూ ఆమె వెనుకే బయటికి వెళ్లాడు. మిథున ఆగకుండా వెళ్లి పార్కింగ్లో ఉన్న తన కార్ డోర్ తీసి అందులో కూర్చుంది. వెంటనే భరత్ కూడా వెళ్లి డోర్ తీసుకుని ఆమె పక్కనే కూర్చున్నాడు. కిందకి దిగు అని సీరియస్గా చెప్పింది మిథున. ఈరోజు నేను చెప్పేది నువ్వు వినాలి, అప్పటిదాకా నేను ఇక్కడి నుంచి వెళ్లను, నిన్ను వదిలిపెట్టను అని మొండి పట్టు పట్టాడు భరత్. ఇప్పటిదాకా విన్న చాలు, నువ్వేం చెప్పినా వినడానికి నేను రెడీగా లేను, నువ్వు నన్ను చీట్ చేశావు అని కోపంగా అంది మిథున. లేదు, నేను చెప్పేది విను అని ప్రాధేయపడతాడతను. నువ్వు బార్లో పనిచేస్తున్నావన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచావు, అది చీటింగ్ కదా అని ఆవేశంగా అడిగింది మిథున. ఆ ప్రశ్నతో భరత్ నీళ్లు నములుతూ, నేను బార్లో వెయిటర్నని తెలిస్తే నువ్వు నాతో మాట్లాడవేమోనని, నన్ను వదిలి వెళ్ళిపోతావేమోనని భయపడ్డాను అని నసిగాడు. అయితే ఇంతే నన్ను అర్థం చేసుకుంది, మన రిలేషన్లో ఉన్న ఇన్ని రోజుల్లో నేనెప్పుడైనా నీ గురించి కానీ, నీ ఫ్యామిలీ గురించి గాని, నీ స్టేటస్ గురించి గాని ఎప్పుడైనా అడిగానా అసలు అని చిరాకు పడింది. లేదు అని టక్కున తలను అడ్డంగా ఊపాడు భరత్. మరి అన్నీ నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా అని కోపంగా అని ఒక్క క్షణం ఆగి, అయినా నువ్వు డబ్బున్నవాడివా లేనివాడివా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు, నిన్నుగానే ఇష్టపడ్డాను, నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కాని నువ్వు నాతో అబద్ధం చెప్పావు, ఐ కాంట్ టాలరేట్ లయర్స్ అని కోపంగా అంది మిథున. సారీ మిథున, నువ్వు నాకు దూరం అయిపోతావనే భయంతోనే నీకు అబద్ధం చెప్పాను, ఇంకెప్పుడు నీతో అబద్ధం చెప్పను అని అన్నాడు భరత్. ప్లీజ్ భరత్, ఇంకేం మాట్లాడడానికి లేదు, నేను వెళ్ళాలి, లీవ్ మీ అలోన్ అనంది మిథున. ఆమె బాగా హట్టయిందని అర్థం చేసుకున్న భరత్, సరే వెళ్ళు, కాని నిన్ను మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి కార్ దిగాడు భరత్. మిథున వెంటనే కార్ రివర్స్ చేసి బయట వెయిట్ చేస్తున్న ఆమె ఫ్రెండ్స్ను ఎక్కించుకుని వెళ్లిపోయింది. అది చూసిన లక్ష్మణ్ పరిగెత్తుకుంటూ భరత్ దగ్గరకొచ్చి,
ఏమైందిరా, కన్విన్స్ అయిందా అని అడిగాడు. లేదురా, ఇంకా కోపంగానే ఉంది, కానీ ఏం పర్వాలేదు, తప్పకుండా అర్థం చేసుకుంటుంది అని నమ్మకంగా చెప్పాడు భరత్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని అడిగాడు లక్ష్మణ్. మిథునకు నేను అబద్ధం చెప్పానని మాత్రమే కోపం ఉంది, నా మీద ద్వేషం లేదు, అది ఆమె కళ్లల్లో చూశాక తెలిసిపోయింది అని అన్నాడు భరత్. ఏమోరా బాబు, ఈ లవర్స్ మాట్లాడే మాటలు నాలాంటి సింగిల్ గాళ్ళకి అస్సలు అర్థం కాదు అని అన్నాడు లక్ష్మణ్. ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకు కదిలారు. భరత్, లక్ష్మణ్లు ఇద్దరూ హాస్టల్ ముందు క్యాబ్ దిగేటప్పటికీ అక్కడ వాళ్ల కోసం దేవేందర్ వెయిట్ చేస్తూ కనిపించాడు. అతన్ని చూసిన లక్ష్మణ్, అరే ఈయనేంట్రా ఇక్కడా అని సందేహిస్తూ అడిగాడు. నేను వెళ్ళి మాట్లాడేసొస్తాను, నువ్వు లోపలికెళ్ళు అని చెప్పిన భరత్ చుట్టూరా ఒకసారి చూసి క్యాజువల్ గా నడుచుకుంటూ దేవేందర్ దగ్గరకు వెళ్లి, మీరేంటిలా వచ్చారు అని అడిగాడు. హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి సార్, కొన్ని డాక్యుమెంట్స్ పైన మీ సైన్ కావాలి, అందుకే అంటూ ఆగాడు దేవేందర్. ఓకే అంటూ కార్లో కూర్చున్న భరత్ దేవేందర్ ఇచ్చిన ఫైల్ పై సైన్ చేస్తూ, మీరు నన్ను కలవడానికి రాకండి దేవేందర్ గారు, ఏదన్నా అర్జెంట్ అవసరం ఉంటే నాకే కాల్ చేయండి, నేనే మీ దగ్గరకు వస్తాను, ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ ఫర్ మై వర్క్స్ అని అన్నాడు. ఓకే సార్ అంటూ భరత్ ఇచ్చిన ఫైల్ తీసుకున్న దేవేందర్, సార్ ఆ ఆర్యన్ సంగతి మన వాళ్ళని డీల్ చేయమంటారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు భరత్ కొంచెం ఆశ్చర్యపోతూ, మీరప్పుడు యాక్షన్లోకి దిగారా అని అడిగాడు. ఎస్ సార్, మీరు మ్యాన్షన్ నుండి బయటకు అడుగు పెట్టినప్పటి నుంచి మన వాళ్ళన్నీ ఫాలో అవుతూనే ఉన్నారు. ఆ ఆర్యన్ ఇప్పటికే 2 సార్లు మీ పైన చెయ్యెత్తాడు, మీరు ఓకే అంటే వి విల్ హ్యాండిల్ హిమ్ అని అన్నాడు దేవేందర్. ఆలోచనలో పడ్డాడు భరత్. ఆర్యన్ విషయంలో దేవేందర్కి భరత్ ఏం సమాధానం ఇవ్వనున్నాడు? మిథునకు నిజంగానే భరత్ మీద ద్వేషం లేదా? ఆర్యన్ చేసిన ఛాలెంజ్లో గెలుపెవరిది? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.